నా గుండెలో నీ ఉండిపోవా, నా కళ్ళలో దాగుండిపోవా. ఈ పాట చాలా ఇష్టం తనకి. ఇప్పుడు తను ఏదైనా పాడమన్నా కూడా ఈ పాట పాడేవాడు. అండ్ ఈ రోజు మన గెస్ట్ ఆల్మోస్ట్ 2001 లో అనుకుంటా పాడారు. అప్పటి నుంచి గుండెల్లోనే ఉన్నారు. వి హావ్ సాందీప్ విత్ us టుడే. ఉండిపోవా. యూఆర్ అన్ ఐటీ ప్రొఫెషనల్ అండ్ సింగర్, యాక్టర్, చాలా రోల్స్ ప్లే చేశారు. అండ్ ఎంజాయింగ్ ద క్రియేటివ్ ప్రాసెస్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు అది కంటిన్యూ చేస్తూ ఇది కంటిన్యూ చేస్తారు అంటే కాంప్రమైజ్ అయిందా అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అక్కడ ఆఫీస్ లో ఉన్నప్పుడు దే యూస్ టు రికగ్నైజ్ మీ యాజ్ అ సింగర్. ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే హో వీడు ఒక ఐటీ గాయ్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అయ్యయ్యో, ఒక ఎమోషన్ ని కనెక్ట్ చేసి అలా డీప్ గా ఇన్వాల్వ్ అయిపోయి వినడం. ఇప్పుడు జెన్జీ అలా ఉన్నారంటారా? మా పాప ఉంది కదా, ఇంగ్లీష్ మ్యూజిక్, కొరియన్ మ్యూజిక్ అవన్నీ ఎక్కువ వింటాం. తను కొన్ని పాటలు కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఆ ఎంతూసియాజం చూపిస్తూ, నాన్న ఈ పాట చూడండి, ఈ పాట వినండి, ఇది వినండి. ఫస్ట్ అనిపించేది ఏంట్రా ఏముందిలే, కానీ పాడుతో తీయగా ఫైనల్స్ ద హోల్ వైబ్ వాజ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్, బట్ ఐ లాస్ట్ విత్ 0.8%. వాస్ టోటలీ బ్రోకన్. నేను పాల్గొని వచ్చి నా భుజం మీద చేయి పెట్టి, సో ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, పర్సనల్ మెమరీస్ ఇవ్వగలిగే ఒక వ్యక్తి ఎంత. అయితే ఇప్పుడు నేను చూసాను చాలా మంది సింగర్స్ కోచింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. మీకు అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ నుండి అది స్టార్ట్ చేయాలని అనిపించలేదు? నేను కొన్ని చూసి నేను షాక్ అయ్యాను. సంగీతంలో కూడా నేను చూస్తున్నాను కదా, అందుకనే నేను చెప్తున్నాను. ఫ్రీ సో మెనీ థింగ్స్. సింగర్స్ బ్యాండ్స్ లో కూడా పాడుతున్నారు. మీకేం ఇంట్రెస్ట్ లేదా అందులో? నేను పాడితే జనాలు వచ్చి నా దగ్గరకు వచ్చి చెయ్యి వేసేసి సాందే ముద్దు పెట్టేసి, దిస్ సాంగ్ ఐ వాంట్ ఇట్ అగైన్, ప్లీజ్ సింగ్ ఇట్ మ్యాన్, సింగ్ ఇట్ అగైన్ మ్యాన్ అని ఒక పాట నేను 3-4 సార్లు పాడించుకోవడం. సో అదేంటంటే కొన్నిసార్లు ప్రెషర్ అయిపోతుంది తెలియకుండా. ఎప్పుడో నేను నువ్వయ్యాను మధుమాసపు మన్మధరాగమా. హ్యాపీగా ఉన్న సాంగ్ ట్రావెల్ చేస్తుంది, సాడ్ గా ఉన్న సాంగ్ ట్రావెల్ చేస్తుంది. ఓన్లీ మ్యూజిక్ కెన్ డూ దట్. Totally. This is something which is great. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. అండ్ ఈ రోజు మన గెస్ట్ నా గుండెలో నీ ఉండిపోవా అని అప్పుడు ఆల్మోస్ట్ 2001 లో అనుకుంటా పాడారు. అప్పటి నుంచి గుండెల్లోనే ఉన్నారు. We have Sandeep with us today. Hi Sandeep. Hi. How are you? I'm good. Good to see you after long. Same here. Yeah. చాలా సార్లు మాట్లాడాం, చాలా సార్లు ఇంటర్వ్యూ చేశాను. కోవిడ్ ముందర ఎప్పుడు కలిసాం. అవును. దాని తర్వాత మళ్ళీ కలవలేదు. మాట్లాడుకుంటున్నాం కానీ ఇది ఫస్ట్ టైం వి ఆర్ మీటింగ్. అది కూడా ఇలా అది కూడా పాడ్కాస్ట్ లో, మా పాడ్కాస్ట్ లో జాయిన్ అవ్వడం చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఒక కొత్త రోల్ను తీసుకొని ఇట్స్ అ డిఫరెంట్ బిహైండ్ ద కెమెరా, నౌ యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో దట్స్ అ టోటలీ. నేను అలా బిహైండ్ ద కెమెరా మైక్ తో అలవాటు అయిపోయింది. అలా అన్నేళ్ళు ఉండి ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఫర్ మీ ఆల్సో ఇది ఒక కొత్త జర్నీ అండ్ ఇట్స్ ఎక్సైటింగ్ మీ. ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ గుడ్ రెస్పాన్సెస్ కమింగ్. పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ ఇట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. అయితే ఇప్పుడు ఎన్నేళ్ళు జర్నీ ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో? 2 decades పైనేనా? 25 years ఇండస్ట్రీ అనొచ్చు. హౌ హ్యాపీ ఆర్ యూ సందీప్ టుడే? సందీప్ అంటే టక్కన గుర్తొచ్చేది ఏంటి అంటే ఏం చెప్తారు? బికాజ్ యూఆర్ అన్ ఐటీ ప్రొఫెషనల్ అండ్ సింగర్ అండ్ ఫాదర్, ఇలా మల్టిపుల్ యాక్టర్, చాలా రోల్స్ ప్లే చేశారు. సో ఫస్ట్ వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. yes obviously yes. many ఎన్నో డిఫరెంట్ షేడ్స్, మస్తు షేడ్లు ఉన్నాయి. అంటే నాకేంటంటే ఆబ్వియస్లీ స్టార్టింగ్ నుంచి ఒకే విషయానికి నాకు స్టిక్ అయ్యి ఉండి వేరే విషయాలు ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండడం ఇష్టం ఉండదు అనమాట. ఇఫ్ అట్ ఆల్ ఐ సీ దట్ నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనిపిస్తే అలా టక్కుని అడుగు పెట్టేస్తాను. అండ్ ఐ సీ దట్ ఈవెన్ యాక్టింగ్ వైజ్ ఆల్సో, యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా తర్జన భర్జన అయింది. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ ఇన్ ద పీక్ ఆఫ్ మై సింగింగ్. సో యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ వేసుకొని, ఫిష్ బోన్ డయాగ్రామ్ అంటారు కదా, ఫిష్ బోన్ డయాగ్రామ్ వేసుకొని అన్నీ చూసి, సో అన్నీ ఆ రకంగా డిసైడ్. సో కమింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ where am I? Yeah, so I see, obviously I see myself as with a different shades, but yes, enjoying music more than anything and enjoying the creative process of everything. ఎందుకంటే ప్రతిదానికి, ఈవెన్ సింగింగ్కి, యాక్టింగ్కి, వాయిస్ ఓవర్కి అండ్ కంపోజింగ్కి, లిరిక్స్ రాయడానికి, అన్నిటికీ కూడా ఎంతో
ఆ క్లిష్టత ఉంది. ప్రతి దానికి ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ డిఫికల్టీ. బట్ యా, వన్స్ యూ స్టార్ట్ ఎంజాయింగ్ అండ్ కీప్ క్రాసింగ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ మైల్ స్టోన్ ఆఫ్ స్ట్రగుల్, అప్పుడు యూ స్టార్ట్ రియలైజింగ్, ఇవాల్వింగ్ త్రూ ద హోల్ ప్రాసెస్. దట్స్ వాట్ ఐ లైక్. క్రియేటివ్ ఫీల్డ్లో ఏ పాత్ర అయినా మనం డెఫినెట్లీ దాన్ని చాలా ఎంజాయ్ చేస్తాం. బట్ మీరు ఇన్ని రోల్స్ ప్లే చేశారు కాబట్టి పర్సనలీ బాగా కిక్ ఇచ్చే రోల్ ఏంటి? పర్సనలీ బాగా కిక్ ఇచ్చే రోల్ అంటే నాకు పాటలు అంటే బాగా ఇష్టం. ఆబ్వియస్లీ ఫ్రమ్ ద బిగినింగ్ మై కోర్ ఇస్ మ్యూజిక్. సో మ్యూజిక్ నుంచి అన్నీ ఆటోమేటికల్లీ లింక్డ్, ఇవాల్వ్డ్గా ఉంటాయి. మ్యూజిక్ నేను ఒక్కడనే ఉండి పాడుకుంటున్నా, లేకపోతే ఏదైనా పాటలు వింటున్నా, వన్స్ ఇట్ బ్రింగ్స్ టీయర్స్ ఇన్ మై ఐస్. సో దట్ ఈస్ వాట్ ఇట్ కనెక్ట్స్ యువర్ సోల్. యాక్టింగ్లో నేను ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నానంటే ఆటోమేటిక్గా ఏడుపు తీసుకురావాలి. దట్స్ అ డిఫరెంట్ థింగ్. సో నాకు యాక్టింగ్లో అన్ని డీపర్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేసే ఇంకా ఆపర్చునిటీ నాకు రాలేదేమో అనుకుంటున్నాను నేను. ఐ హ్యావ్ గాన్ టిల్ సమ్ ఎక్స్టెంట్, కానీ సింగింగ్లో ఐ హ్యావ్ గాన్ టిల్ మెనీ లేయర్స్. ఆ లేయర్స్ పాస్ అయ్యాను కాబట్టి ఐ ఎంజాయ్ సింగింగ్ ఆబ్వియస్లీ లాట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఎస్, నేను చెప్పాను కదా, క్రియేటివ్ ప్రాసెస్ అన్నది దేనికైనా ఒక ఛాలెంజ్ ఉంది అంటే అది తీసుకొని దాన్ని క్రాస్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఒక్కటి చేయడానికి చాలా మంది చాలా ఇబ్బంది పడుతుంటారు నిజంగా, కానీ ఇన్ని చేస్తూ దట్టు జాబ్ కంటిన్యూ చేస్తున్నారు. దట్స్ అ గ్రేట్ థింగ్. జాబ్ అన్నది నాకు అదే చెప్పాను కదా, గత 25 ఏళ్ళుగా ఎప్పటి నుంచి అయితే నేను పాటలు పీరియడ్ వరకు చేసి తర్వాత ఇందులో కంటిన్యూ అవ్వడానికి సపోర్ట్ ఒకవేళ అవసరం అయితే తీసుకుని తర్వాత మానేస్తారు. మీరు అది కంటిన్యూ చేస్తూ ఇది కంటిన్యూ చేస్తారు. దీంట్లో ఏదైనా ఒకటి అంటే కాంప్రమైజ్ అయిందా అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? See, the whole life is a compromise about something or else. Correct. Life cannot be perfect in any way. Correct. But the thing is that ప్రతి విషయాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో, యువర్ పర్సెప్షన్ మ్యాటర్స్ అ లాట్. సో ఈ విషయంలో నాకు స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్ అయ్యేది ఇన్ ద ఇనిషియల్ డేస్. ఎందుకంటే నేను మా ఫాదర్ కాలేజ్లో ఉన్నప్పుడు నాకు క్యాంపస్ ఇంటర్వ్యూలో నాకు దొరికిపోయింది అనమాట, సిస్కోలో. బట్ బై దాట్ టైం నేను ఆల్రెడీ మూవీస్లో చిత్రం వాజ్ మై ఫస్ట్ మూవీ. సో ఆ టైంకి నేను మూవీలో ఆల్రెడీ పాడేశాను, అనుకోకుండా సినిమా హిట్ కూడా అయిపోయింది. సో హిట్ అయిన తర్వాత నాకు ఆపర్చునిటీ యూఎస్లో 2 years బాండ్ మీద పిలిచారనమాట. అయితే నా క్యాంపస్ ఇంటర్వ్యూలోనే వద్దని చెప్పేశాను. డాడీతో చెప్పాను, డాడీ నేను వెళ్ళదలుచుకోలేదు, ఐ జస్ట్ వాంట్ టు పర్స్యూ మై సింగింగ్ కెరియర్. ఈజ్ అ టాప్ ష్యూర్ అను. హీ వాజ్ వెరీ కోఆపరేటివ్ విత్ మీ. తప్పకుండా నో ప్రాబ్లం, బట్ 1 year నీకు టైం ఇస్తాను. 1 year ఇఫ్ యూ కుడ్ డూ సంథింగ్ గుడ్ సబ్స్టాన్షియల్ యూ కెన్ గో అహెడ్, అదర్వైజ్ నువ్వు జాబ్ జాయిన్ అయిపోవాలన్నారు. అయితే 1 year ట్రై చేశాను. అన్నీ ఆర్పి గారు బాగా ఎంకరేజ్ చేశారు. ఆర్పి గారి దగ్గర అప్పుడు ఆల్రెడీ చిత్రం తర్వాత ఫ్యామిలీ సర్కస్ పాడాను, రామచిలకమ్మ పాడాను, ఆ తర్వాత ఎన్నో డివోషనల్ సాంగ్స్ ఎన్నో పాడుతున్నాను. బట్ అలా క్లిక్ అవ్వడం అన్నది అవ్వలేదు అనమాట. అయితే అప్పుడు డాడీ చెప్పినట్టుగా అప్పుడు ఎస్ఏపి అన్న పదం చాలా హాట్గా ఉండేది మార్కెట్లో. సో ఎస్ఏపి నా ఫ్రెండ్ ఒకతను ఉండేవాడు, తను అరే నీ సీవీ కూడా నేను పెడుతున్నాను నా సీవీతో పాటు అని ఇద్దరు సీవీలో వాడు ఇచ్చేసాడు ఆఫీస్లో. తనకు కాల్ రాదు, నాకు కాల్ వచ్చింది. సో నేను వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి నేను సెలెక్ట్ అయిపోయాను. హీ డిడ్ నాట్ గెట్ సెలెక్టెడ్. సెలెక్ట్ అయిపోయిన తర్వాత అలా ఆఫీస్ కంటిన్యూ అయిపోయాను. దాని తర్వాత దట్ జర్నీ హ్యాపెండ్ స్టార్టెడ్ ఆఫ్ 3-4 months తర్వాత నువ్వు నేను హ్యాపెండ్, నాగుండెలో నీవు. సో అప్పుడు అలాగా అయితే బై దట్ టైం ఏంటంటే రెండిట్లో నాకు అక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు దే యూస్ టు రికగ్నైజ్ మీ యాజ్ అ సింగర్. ఇక్కడ ఇండస్ట్రీలో ఏంటంటే వీడు ఒక ఐటీ గాయ్. అయితే ఒక అడ్వాంటేజ్ ఏముండేదంటే ఓకే ఆఫీస్లో ఒక సెలబ్రిటీ ఫీల్ ఉంటూ ఉండేది. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీడు ఎక్కడైతే అప్రైజల్ టైమ్స్ ఉంటాయో వీడు అక్కడ వేరే చేసుకుంటాడుగా, డబ్బులు వస్తాయి కదా, సో అంత అప్రైజల్ వచ్చేది కాదు. ఇక్కడ ఏంటంటే సింగింగ్ ఫీల్డ్లో వీడు ఐటీ డబ్బులు ఎలాగ వస్తాయి కదా అని రెన్యూమరేషన్ లేట్ చేయడమా లేకపోతే అసలు ఇవ్వకపోవడం అలాంటి సీన్ చాలా ఉండేవి. సో దట్ వాజ్ ద డిసడ్వాంటేజ్. అయితే పెద్ద డిసడ్వాంటేజే. అయితే దాన్ని నేను మెల్లిమెల్లిగా ఏం చేశానంటే సింగింగ్ ఫీల్డ్లో ఐ దెన్ స్టాప్ టెలింగ్ దట్ ఐ వర్క్ ఇన్ ఐటీ జాబ్. ఎవరికి చెప్పేవాడిని కాదు, అసలు సందర్భం వస్తే కానీ దాని గురించి అసలు టాపికే తీసేవాడిని కాదు. ముందేంటంటే మరి నేను ఐటీ జాబ్ చేస్తాను అని చెప్పుకునేవాడిని. దాని తర్వాత సైలెంట్. అండ్ ఈవెన్ ఆఫ్టర్ దట్ ఇన్ ఆఫీస్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఆఫీస్, ఎవరైనా వచ్చి నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడితే కానీ, అదర్వైజ్ ఐ నెవర్ యూస్ టు స్టెప్ అవుట్.
ఈవెన్ ఫర్ ఈవెంట్స్ కూడా నేను బాగా ఎక్కువ పార్టిసిపేట్ చేసేవాడిని ఆఫీస్లో. ఎక్స్ట్రా కరిక్యులర్ ఇవన్నీ నన్ను బాగా పాటించేవారు. అది మెల్లిమెల్లిగా నేను తగ్గించాను అన్నమాట టు పార్టిసిపేట్. ఎందుకంటే దట్ విజిబిలిటీ గ్రోస్. ఐ జస్ట్ యూస్ టు డూ మై వర్క్ ఆఫీస్లో ఐఎమ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, బయట ఐఎమ్ అ సింగర్, ఐఎమ్ అన్ యాక్టర్. దట్స్ ఇట్. ఆ బైఫర్కేషన్ ఎప్పుడైతే చేసుకోవడం జరిగిందో అక్కడి నుంచి కొంచెం లైఫ్ మైండ్ ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టింది అనమాట. కానీ నిజంగా ఇది ఒక పర్సెప్షన్ కదా, ఐటీ ఎంప్లాయ్ అయితే బోల్డ్ డబ్బులు వస్తాయి, ఇటు ఇండస్ట్రీలో ఉంటే బోల్డ్ డబ్బులు వస్తాయి. అది ఉన్న విషయమే కదా జో. ఏంటంటే ఎవరైనా కూడా 2 విషయాలు చేస్తే అప్పుడు నిజం చెప్పాలంటే 2 విషయాలు చేస్తే అరే వీడు 2 విషయాలు చేయగలుగుతాడా, చేస్తాడా. ఇప్పుడు ఏంటంటే నువ్వు ఒకటే విషయం చేస్తున్నావా, ఆశ్చర్యం చూస్తాను. యూ జస్ట్ వన్ థింగ్. సో ఇప్పుడు ఏంటంటే నీకు 5 విషయాలు, ఇక్కడ ఏంటి ఎడిటింగ్ రావాలి, వీడియోగ్రఫీ రావాలి, నీకు మిక్సింగ్ రావాలి, అన్ని రికార్డింగ్ అన్ని రావాలి. ఒక్కటి అసలు అలా వింతగా చూస్తారు అనమాట. ఒకటే ఉందంటే ముందైతే ఒకటి, అదేంటి యాక్టింగ్ కూడా చేస్తున్నావు, అరే సంపాదించేస్తున్నావు అంటే సంపాదించడం అది ఫ్యాక్టరే. కానీ ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు పరిస్థితి ఏంటా అన్నది, బయట వాళ్ళకి తెలియదు. ఏంటంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను యాక్టింగ్ ఆపర్చునిటీ ప్రేమాయణమా చేసిన తర్వాత కొంతమంది కాసుకొని ఉంటారు, ఎక్కడ వీడిది చెప్దానరా, ఎక్కడ వీడిని డైవర్ట్ చేద్దామా అని. సో కొంతమంది నాకు ఫోన్ చేసి సార్ మీ ఫోన్ నెంబర్ ఎంతో ట్రై చేసామండి, నా సేమ్ నెంబర్ కదండి అంటే, వాళ్ళు ఇవ్వలేదండి మాకు, మీరు యాక్టింగ్ చేస్తున్నారు, టోటల్గా యాక్టింగ్లో వెళ్ళిపోయారని చెప్పారు. అలా ఎవరు చెప్పారండి అంటే కొంతమంది పేరు చెప్పారు నాకు. ఐ వాజ్ లైక్ వెరీ షాక్డ్. ఓ మై గాడ్, దీస్ పీపుల్ కెన్ డూ లైక్ దిస్ ఆల్సో అనిపించింది నాకు. సో మ్యూజిక్ డైరెక్టర్లు ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి నేను సార్ వాళ్ళు ఏంటంటే కొంతమంది, అందరు కాదు కొంతమంది, అదే సందీప్ నువ్వు యాక్టింగ్, సార్ నేను పాటలు మెయిన్ సార్, అది ఏదో ఆపర్చునిటీ వచ్చింది వెళ్ళాను. అలా అంటే అలా చూస్ చేసుకుని యాక్టింగ్లోకి వెళ్ళిన సింగర్స్ చాలా మంది ఉన్నారు. అదే కానీ చెప్తున్నాను కదా జో, ఆ టైంలో దట్ వాజ్ అ టైం వెన్ దిస్ ప్రాబ్లమ్ వాజ్ దేర్. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అంటే ఇన్ఫాక్ట్ హీరోగా ఉంటేనే బెస్ట్, కొంచెం విజిబిలిటీ ఎక్కువ వస్తుంది. అది ఎప్పుడు ఉంది. సింగర్, హీరో, యాక్టర్ అంటే ఆల్వేస్ యాక్టర్ విన్స్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్. దట్స్ అ పర్సెప్షన్ ప్రాబ్లం అనమాట. ఎందుకంటే నువ్వు ఎంత పాడినా కూడా, ఎంత సడన్గా ఒక స్క్రీన్ మీద కనిపించింది. ఇప్పుడు సి యాజ్ అ సింగర్ ఐ గెట్ రికగ్నైజ్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. బట్ సడన్గా మొన్న యూఫోరియా గుణశేఖర్ గారు మూవీ యాక్టింగ్ చేశారు. అది చూసిన తర్వాత చాలా మంది సార్ మీరు యూఫోరియాలో చేశారు కదా అంటారు. సో ద విజిబిలిటీ ఫ్యాక్టర్ ఇస్ మోర్ దెన్ ద ఆడిటరీ ఫ్యాక్టర్. సో విజిబిలిటీ, ఇఫ్ యూ ఆర్ విజిబుల్ యాక్టర్ 2-3 సినిమాలు 4 సినిమాలు చేస్తే సింగింగ్ కూడా. బట్ ఎస్, వన్ థింగ్ ఇస్ దాట్ ఆ ఎక్సెప్షన్ క్రియేట్ చేసింది ఒక బాలుగారు అనుకుంటాను, బాలుగారు మాత్రం. ఎందుకంటే ఆయనకి యాక్టింగ్, హిస్ సింగింగ్ పర్సోనా వాజ్ సో గ్రేట్ దట్ హీ వాజ్ ఆల్వేస్, ఈవెన్ దో హీ వాజ్ యాక్టింగ్, ఆ డబ్బింగ్ వాయిస్ ఇచ్చినా కూడా హీ వాజ్ అన్ ఐడెంటిటీ. బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే పేరు ఒక ఐడెంటిటీ అన్నమాట. సో ఆ స్టేజ్ అన్నది చాలా రేర్ టు రీచ్ ఫర్ ద పీపుల్. కిషోర్ కుమార్ ఒక బాలు గారు అలా, దట్స్ వాట్ ఐ ఫీల్. అదర్వైజ్ ఎవ్రీవన్ హ్యాస్ గాట్ డిఫరెంట్ షేడ్. ఇప్పుడు శృతి హాసన్ ఈజ్ అన్ సింగర్, షీ ఈస్ అన్ యాక్టర్. బట్ ఎస్, దాట్ కైండ్ ఆఫ్ అ బాలు గారు పర్సోనా, కిషోర్ కుమార్ పర్సోనా ఇస్ టోటలీ డిఫరెంట్. కరెక్ట్. ఇప్పుడు మీరు అంటున్నారు జాబ్ జాయిన్ అయిన ఒక 2 months తర్వాత, 2 months తర్వాత, 3-4 months, yes, తర్వాత నువ్వు నేను సాంగ్ వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ కెరియర్ గ్రాఫ్ సింగింగ్ ఆపర్చునిటీస్ పరంగా బెటర్గా ఉండేది. మరి అప్పుడు జాబ్ అడిషనల్ బర్డెన్ అనిపించలేదు? అదే అంటే దట్ వాజ్ అ స్ట్రగుల్, దట్ వాజ్ అ బిగ్ స్ట్రగుల్. ఎందుకంటే సైమల్టేనియస్గా ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి, సైమల్టేనియస్గా నేను అక్కడ నేర్చుకున్నాను, నా వర్క్ కూడా పెరుగుతోంది. 2 ఒకటేసారి పెరిగేటప్పటికి ఇట్ వాజ్ అ బిగ్ స్ట్రగుల్ ఫర్ మీ. అండ్ ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఫస్ట్ 5 to 6 years వాజ్ అ వెరీ టఫ్ థింగ్ ఫర్ మీ. అప్పుడు ఏంటంటే నాకు ఈవెన్ దో నాకు ఆ థాట్ కూడా రాలేదు, అరే నీ జాబ్ మానేసి దీంట్లో వద్దామా. ఎందుకంటే దట్ వాజ్ ఆల్సో గోయింగ్ వెరీ వెల్. అండ్ నేను చెప్పాను కదా, ఐ వాజ్ అ సెలబ్రిటీ ఇన్ ఆఫీస్, ఐ వాజ్ ఆల్సో లైకింగ్ దాట్ పార్ట్. వర్క్ వైజ్ పీపుల్, ఒకటి నేను చెప్తాను ఏంటంటే స్పెసిఫిక్గా ద కైండ్ ఆఫ్ పీపుల్ హూ ఐ హ్యాడ్ ఇన్ ద ఆఫీస్ ఆల్సో, the support which I had in the office also, నిజంగా that also mattered a lot to me. ఎందుకంటే కొన్ని సందర్భ ప్రేమాయణ మహాన మూవీ షూటింగ్ అప్పుడు, ఆ మూవీ షూటింగ్ I had to go to US for 1.5 months. సో దానికి లీవ్ తీసుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. సో అలాంటి సిచ్యువేషన్లో కొంతమంది నాకు దే రియలీ సపోర్టెడ్ మీ. సో వన్ ఆఫ్ దెమ్ వాజ్, ఐ వుడ్ లైక్ టు టేక్ నేమ్, గణేష్ పోసినా. సో హీ వాజ్ వైస్ ప్రెసిడెంట్. ఆయన నాకు ఎక్సెప్షనల్ పర్మిషన్ ఇచ్చారు ఆయన.
సందీప్ యువర్ టాలెంట్ ఈస్ వెరీ రేర్ అండ్ ఐ నో దట్ వర్క్ ఉంది, బట్ ఆ వర్క్ ప్రాజెక్ట్ అన్నది ఐ విల్ గివ్ పర్మిషన్. ఆ లెటర్ కూడా ఆయన ఇచ్చి అలా హెల్ప్ చేసిన వాళ్ళు అలాగే చాలామంది ఉన్నారు హెల్ప్ చేసిన వాళ్ళు. అంటే నాకు ఎప్పుడైతే అవసరం ఉందో ఆ అవసరం వాళ్ళు అర్థం చేసుకొని కొన్ని పర్మిషన్స్ ఇవ్వడం అలా చాలా హెల్ప్ చేశారు నాకు. కానీ ఎంతైనా ఎంత పర్మిషన్స్ తీసుకున్నా ఎంత చేసినా ఇప్పుడు ఆ టైంలో ఉన్న సింగర్స్ చూసుకుంటే ఓ పక్క షోస్ చేయడం, అదర్ కంట్రీస్ వెళ్ళి ఎక్కువ షోస్ చేయడం, సింగింగ్ ఆపర్చునిటీస్ పరంగా, ఇంకా టీవీ షోస్ లో జడ్జెస్ లా కనిపిస్తుంటారు, మెంటోర్స్ లా కనిపిస్తూ ఉంటారు. మీరు ఆ వింగ్ లో అసలు ఎప్పుడు కనిపించలేదు, తక్కువ కంపారిటివ్లీ. అంటే ఉన్నాను, ఐ వాజ్ దేర్ ఇన్ సారెగామప, ఐ వాజ్ దేర్ ఇన్ తెలుగు. దీంట్లో అయితే సింగర్ సాంగ్ అని యాంకరింగ్ చేశాను. బట్ యాజ్ యూ సెడ్, ఓకే, జడ్జ్ వాజ్ దట్ సినారీ వాజ్ డిఫరెంట్. జడ్జ్గా నేను కొన్ని గెస్ట్స్గా వెళ్ళాను, పాడుతీగా అండ్ ఆలాపన ఒక షో ఉండాను, దాంట్లో జడ్జ్గా ఉన్నాను. సో యాజ్ యూ సెడ్, ద బిగ్ షోస్ లైక్ సారేగామప, ఆల్ దోస్ థింగ్స్ ఐ వాజ్ ఇన్వైటెడ్ యాజ్ అ గెస్ట్, బట్ నాట్ యాజ్ అ జడ్జ్, ఆబ్వియస్లీ. ఎస్. సో అదే దీనికి ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే, ఎనర్జీ మనకి 50-50 డివైడ్ అవుతుంది కదా. సో ఎనర్జీ 50-50 డివైడ్ అయినప్పుడు ఆబ్వియస్లీ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ మనం ఫోర్గో అవ్వాల్సి వస్తుంది, తప్పదు. అండ్ మన హసల్ కూడా మనం చేయాలి, అది నేను ఎప్పుడు చేయలేదు. మన హసల్ ఇప్పుడు నేను ఒకవేళ లెట్స్ సే నాకు ఆఫీస్ నుంచి చేస్తున్నా కూడా నేను అందరినీ కలిసి అందరితో మాట్లాడి నెట్వర్కింగ్ చేస్తూ ప్రొజెక్ట్ చేసుకుంటూ బీయింగ్ ఇన్ టచ్, ఆ కైండ్ ఆఫ్ సినారియో చేసుకుంటే డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్. బట్ నెవర్తలెస్ వాట్ ఎవర్ హ్యాపెండ్, ఐ నెవర్ రిగ్రెట్ ఫర్ ఎనీథింగ్. బికాజ్ నేను అనుకుంటాను ఏంటంటే, ఇప్పుడు నేను ఏ మనిషి ఉన్నానో ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ద ఎక్స్పీరియన్సెస్. అలా ఉండాల్సింది, అలా ఉంటే బాగుంటుందని ఇప్పుడు అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు నేనేమున్నానో వేరేగా జరిగి ఉంటే నేను అలా ఇలా ఉంటాను నేను. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ మీ. బెస్ట్ వర్షన్. దిస్ ఇస్ ద బెస్ట్ వర్షన్. దట్స్ వాట్ ఐ థింక్. సో బిగ్గర్ ఆపర్చునిటీస్ ఏమైనా లూజ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? లూజ్ చేసుకున్న సందర్భాలు లేవు. I have never lost any opportunity because of my office work or anything. Whatever has come, I have done justice and then utilize చేసుకున్నా. అయితే ఎస్, కొన్ని నేను నో చెప్పాను బికాస్ ఆఫ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అంతేగాని బట్ నాకు ఆఫీస్ ఉంది దానివల్ల నేను చేయలేకపోయాను అన్నది ఎప్పుడు లేదు. అదే చెప్తాను కదా, ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఇలాంటి సందర్భాలు ఉన్నాయి, ఎక్కడ ఐ హ్యావ్ టు గో లిటిల్ అవుట్ ఆఫ్ ది, అలాంటి సందర్భాల్లో సమ్ పీపుల్ హ్యావ్ రియలీ హెల్ప్ మీ. అదర్వైజ్ నేను ఏదో చేస్తున్నానో అది నేనే మేనేజ్ చేసుకుంటూ కొంచెం స్ట్రెచ్ చేసి కష్టపడి తప్పకుండా దట్ హస్ బీన్ ద వర్క్ మోడ్ ఆఫ్ మైండ్. హడావిడి వద్దు మనకి. అంటే నేను యూఆర్ చూసింగ్ యువర్ వే ఆఫ్ ఒక పీస్ఫుల్ అంటే నాకు ఏదైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఆర్గానిక్గా వెళ్తోంది అంటే సరే, కానీ నేను వాళ్ళతో కాంటాక్ట్స్ పెట్టుకొని కొంచెం వెళ్ళి వాళ్ళతో ఉండి పార్టీస్కి వెళ్ళి ఇలా చేసి, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్. ఓకే, ఇట్స్ నాట్ రాంగ్, దెర్ ఇస్ నథింగ్ రైట్ ఆర్ రాంగ్. సో ఇట్స్ జస్ట్ దట్ if you do that, it will obviously everything will నీ కొత్త జనాలు కలుస్తారు, కొత్త ఆపర్చునిటీస్ తెలుస్తాయి, అండ్ అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. బట్ నేను చేయలేదు ఇప్పుడు. అది సింగర్గా ఎన్ని పాటలు పాడుంటారు ఓవరాల్గా? మైట్ బి మోర్ దెన్ ఒక 300 మూవీస్ దాటే ఉంటుంది ఆబ్వియస్లీ, రిలీజ్డ్ అన్రిలీజ్డ్ అని అనుకోండి. ఓకే, యాక్టర్గా 7 to 8. ఓకే, బాగా కిక్ ఇచ్చిన సాంగ్, వన్ సాంగ్ అంటే? సో నాగుండలోని ఉండిపోవా, బికాజ్ ఇట్ గాట్ మీ ఫేమ్, because it got me name, the reason being that. And another song which did not click very well, but it's a very good song, Family Circus lo Kalalo Neeve song. And because of the lyrics and emotional part of it, Nalo Nenu Lene avunolu Krishna chaala baaguntundi aa paata. Yeah, 2 lines na gundelo nee undipova please. Yeah, sure. Na gundelo nee undipova, నా కళ్ళలో దాగుండిపోవా, చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా, నా గుండెలో నీ ఉండిపోవా. వావ్. ఉదయ్ కిరణ్ని కలిసేవారా? ఉదయ్ కిరణ్ మంచి సన్నిహితుడు. అండ్ చాలా సందర్భాల్లో మేము కలిసి ఆర్పి గారి షో కూడా చేసాం వైజాగ్లో. దట్ వాజ్ అ వెరీ బిగ్ షో. ఆ టైంలో ఉన్న బిగ్గెస్ట్ షో అది. వైజాగ్ బీచ్లో షో చేయడం జరిగింది. అండ్ ద హోల్ బీచ్ వాజ్ స్వామ్ బై పీపుల్. మొత్తం ఒక జన సమూహం ఉండేను. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ షోస్. అండ్ అక్కడ ఉదయ్ కిరణ్ బికేమ్ అ గుడ్ ఫ్రెండ్.
అండ్ ఏ సందర్భంలో కలిసినా కూడా చాలా మంచిగా మాట్లాడేవాడు. అండ్ వీ యూస్ టు హ్యావ్ అ నైస్ టైమ్. హీ యూస్ టు లైక్ దిస్ పాట. ఈ పాట చాలా ఇష్టం తనకి. అండ్ వన్ ఆఫ్ ద ఎప్పుడు సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎప్పుడు తను ఏదైనా పాట పాడమన్నా కూడా ఈ పాట పాడేవాడు. అండ్ వన్ ఆఫ్ ద వీడియోస్ ఆల్సో రీసెంట్లీ నాకు దొరికింది, ఇన్స్టాలో కూడా షేర్ చేశాను. అది తను ఒక షోలో ఆ పాట పాడడం తను. సో యా, హీ యూస్ టు లైక్ దిస్ సాంగ్ అండ్ ఆబ్వియస్లీ వాజ్ అ వండర్ఫుల్ పర్సన్. బట్ యా, వెరీ సాడ్ టు మిస్ హిమ్. అండ్ నాలో నేను కూడా మంచి ఎమోషన్ నాలో ఉంటుంది నేను చాలా మంచి పాట. అండ్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలామంది దాని గురించి రకరకాలుగా అద్భుతంగా అప్రిషియేట్ చేయడం. బట్ వన్ ఆఫ్ ద పర్సన్స్ నాకు నా ఫ్రెండే ఒకసారి చాలా ఎమోషనల్గా చెప్పాడనమాట నాకు. ఏంటంటే, అరే నాకు బ్రేకప్ అయినప్పుడు నేను ఇక్కడి నుంచి గుంటూరు దాకా అలా వెళ్తూ ఆ లూప్ మీద నీ పాట పెట్టుకొని నా కళ్ళని ఏడుస్తూ ఉన్నా నేను. ఓహో, అలా హౌ అ సాంగ్ కెన్ డూ అ మ్యాజిక్ టు పీపుల్స్ లైవ్స్ అన్నది అప్పుడు నాకు అర్థమైంది అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ వెరీ గుడ్ సాంగ్స్. హ్యాపీగా ఉన్న సాంగ్ ట్రావెల్ చేస్తుంది, సాడ్ గా ఉన్న సాంగ్ ట్రావెల్ చేస్తుంది. ఏదైనా సాంగ్ ట్రావెల్ చేయడం, అది కూడా ఒక పాట, ఏదో ఒక పాటకి మనం కనెక్ట్ అవుతాం, అది అట్లా కంటిన్యూస్ గా ఉండిపోతుంది. ఓన్లీ మ్యూజిక్ కెన్ డూ దట్. మన కోపాన్ని కూడా కంట్రోల్ చేయగలిగేది మ్యూజిక్. సీరియస్లీ నాకు పర్సనలీ మ్యూజిక్ చాలా ఇష్టం. నేను కూడా అందులో అలా ట్రావెల్ చేసి కొంచెం, సో అందుకు నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా సింగర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటాను. నాకు పర్సనల్లీ ఇష్టమైన. అవును. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇదొక్కటే విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ బ్యారియర్. కరెక్ట్. లాంగ్వేజ్ ఏమున్నా కూడా, అంటే నాకు కాలేజ్ టైంలో కూడా తెలుగు పాటలు వింటూ ఉండేవాడిని, కానీ తమిళ్, మలయాళం, కన్నడ, మరాఠీ ఇవన్నీ కూడా దే యూస్ టు కనెక్ట్ వెల్ బికాస్ ఆఫ్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్. పదాలు ఎలా ఉన్నా కూడా మనకు ఆ పాట కనెక్ట్ అయిపోతుంది. సో దట్స్ వాట్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. 2 లైన్లు నాలో నేను కూడా ప్లీజ్. హే లా లా లా, హే లా లా, లా 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 లా. నాలో నేను లేనే లేను, ఎప్పుడో నేను నువ్వయ్యాను. అడగక ముందే అందిన వరమా, అలజడి పెంచే తొలి కలవరమా. ప్రేమ ప్రేమ ఇది నీ మహిమ, ప్రేమ ప్రేమ ఇది నీ మహిమ. ఇప్పుడు మీరు ఒక ఇన్సిడెంట్ షేర్ చేశారు, మీ ఫ్రెండ్ లవ్ బ్రేకప్ అయినప్పుడు ఆ సాంగ్ వింటూ ట్రావెల్ చేశారని. సో అలా ఒక మ్యూజిక్తో ఒక ఎమోషన్ని కనెక్ట్ చేసి అలా అంతలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోయి వినడం మిలీనియల్స్కి అక్కడితో ఉందంటారు. ఇప్పుడు జెన్జీ అలా ఉన్నారంటారా? ఉన్నారా? వెరీ మచ్. మా పాప ఉంది కదా. ఐ ఫీల్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే జానర్ ఇస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఏంటంటే తన జానర్, తన ఇంగ్లీష్ మ్యూజిక్, కొరియన్ మ్యూజిక్ అవన్నీ ఎక్కువ వింటుంది. ముందు స్టార్టింగ్లో నాకు చాలా కొంచెం ఒక ఇదిగా అనిపించేది అనమాట. అరే తెలుగు పాటలు ఎక్కువ, హిందీ కాకుండా ఇంగ్లీష్. బట్ లేటర్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఫ్రమ్ దాట్. తను ఏంటంటే తను కొన్ని పాటలు కనెక్ట్ అయిపోయి మళ్ళీ ఆ ఎంతూసియాజం చూపిస్తూ, నాన్న ఈ పాట చూడండి, ఈ పాట వినండి, ఇది వినండి. ఫస్ట్ అనిపించేది ఏంట్రా ఏముందిరా, కానీ అల్టిమేట్లీ వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ దట్ ఐ స్టార్టెడ్ కోరిలేటింగ్ విత్ మై యంగ్ సెల్ఫ్. నేను ఆ సెల్ఫ్లో ఏదైనా కొత్త పాట ఉన్నా కూడా, ఈ రెహమాన్ గారి కొత్త పాట వచ్చినా కూడా, ఇళయరాజా గారి కొత్త పాట వచ్చినా కూడా ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేవాడంటే, ఒక కొత్త ఆల్బమ్ ఫస్ట్ రోజే వెళ్ళి కొనుక్కొచ్చేయడం, క్యాసెట్లు కొనుక్కొచ్చేయడం, అది పాట వినడం. అది ఎలా ఉండేదంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. సోనూ నిగమ్, ఐ వాజ్ అ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సోనూ నిగమ్. कोलंबस छुट्टी है आई, हाँ कोई नया मुल्क ढूंढे चल के भाई. అది దీంట్లో తమిళ్లో రెహమాన్ వర్షన్ ఉంటుంది, కానీ నాకు హిందీ వర్షన్ సోనూ నిగమ్ చాలా ఇష్టం. సో అది రిపీట్లో పెట్టుకొని వినడం, ఆ ఎక్సైట్మెంట్ when I see the Gen Z, my daughter, I feel very good. Yeah, she is also connecting well. మీ నుంచి అటలా ఆ ఇంట్రెస్ట్ పాస్ అయింది. అంటే
ఇట్స్ ఇన్ ద బ్లడ్. yes it is in the blood and I've seen her videos. తను పాడత తీగలు కూడా పార్టిసిపేట్ చేసింది, అప్పుడు మీరు పార్టిసిపేట్ చేశారు, ఇప్పుడు తను పార్టిసిపేట్ చేసింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. టోటలీ ఈవెన్ అప్పుడు నేను కూడా వెళ్ళినప్పుడు చరణ్ స్టేజ్ మీద పిలిచి యాజ్ మై ఎక్స్పీరియన్సెస్, మీరు అప్పుడు పాడతీగా పార్టిసిపేట్ చేసినప్పుడు ఎలా ఉండేను, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, మీ పాప కూడా పార్టిసిపేట్ చేస్తుంది. సో దట్స్ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే బాలు గారి స్కూల్ అండ్ బాలు గారి ఎన్వైరన్మెంట్ ఈస్ అ వెరీ వెరీ క్లోజ్ ఎన్వైరన్మెంట్. ఆ ఎన్వైరన్మెంట్ అన్నది, ఆ వార్మ్త్ అన్నది స్టిల్ వి ఫీల్ లైఫ్ టైం. ఇంకా అదే ఈవెన్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్, నేను ఎన్నోసార్లు చెప్తుంటా పాడ్కాస్ట్ లో కూడా, పాడాల నుండిలో కంటెస్టెంట్ బాలు సార్ మాట్లాడిన సెమీఫైనల్స్ వరకు వెళ్ళా. సో బాలు సార్ మాట్లాడిన విధానం, కరెక్ట్ చేసే విధానం, అమ్మ అసలు అంటే మన తెలుగు మన ఉచ్చారణ కరెక్ట్ గా లేకపోయినా కూడా సార్ కరెక్ట్ చేసి జీవితాంతం ఉండిపోద్ది ఇంకా మైండ్. కొంతమంది దేవతా స్వరూపులు అంటారు, అంటే దైవాంశ సంభూతులు, దేవతా స్వరూపులు. అలా ఆయన ఒక దైవాంశంతో వచ్చి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వచ్చి ఆ స్పెసిఫిక్ పర్పస్ ఫుల్ఫిల్ చేసి, ఆ పర్పస్ ఏంటి అనుకుంటున్నానంటే జనాల హృదయానికి ఒక ఆనందం కలిగించడం. నాట్ ఓన్లీ యాజ్ అ సింగర్గా అందరికీ ఎంతో ఆనందం కలిగించారు, వన్ ఫెసెట్, బట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకు ఆయన క్లోజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయన ఎంత మైన్యూట్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తారంటే అంత. నాకు ఇప్పుడు యూ సెడ్ కరెక్షన్స్ అని చెప్పారు కదా, నాకు ఎప్పుడు కూడా గుర్తుంది, పాడుతా తీయగా ఫైనల్స్ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగింది బెజవాడ. ద హోల్ వైబ్ వాజ్ దాట్ ఐఎమ్ గోయింగ్ టు విన్, బికాజ్ నా ఆపోజిట్ రసూల్ బాబు అన్న సింగర్ ఉన్నారు. సో హీఈస్ అ ఫోక్ కైండ్ ఆఫ్ అ వాయిస్. నాది ఈజ్ అ లిటిల్ అన్ని రకాల పాటలు పాడగలిగే, కొంచెం క్లాసికల్ కూడా. సో ఆ ఒక వైబ్లో నేనే గెలుస్తాను అన్న వైబ్ ఉండేను. ఈవెన్ ఐ రిమెంబర్ స్మితా వాజ్ ఆల్సో దేర్ టు చీర్ మీ అప్. షీఈస్ ఫ్రమ్ విజయవాడ కదా, ఫస్ట్ సెకండ్ సీట్లో కూర్చొని, అండ్ దే వర్ ఆర్గనైజింగ్ ఎవ్రీథింగ్ ఆల్సో. అందరూ నేనే గెలుస్తాను. బట్ ఐ లాస్ట్ విత్ 0.8%. నేను ఒక్కడనే అనుకుంటూ ఉంటే అది వేరే విషయం, కానీ ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు నువ్వే గెలుస్తారా, మొత్తం బ్రేక్లో వచ్చి నువ్వే గెలుస్తావు, బాగా పాడావు, ఈ పాట కూడా బాగా పాడు అనేటప్పటికి నా ఎక్స్పెక్టేషన్స్ ఒక పీక్ రీచ్ అయిపోతున్నాయి. ద మూమెంట్ ఐ హర్డ్ 0.8% మిస్ అయింది. అప్పుడు భువనచంద్ర గారు, కీరవాణి గారు ఇద్దరు జడ్జెస్ అన్న వెంటనే వాస్ టోటలీ బ్రోకన్. నేను బ్యాక్ స్టేజ్లో వచ్చి అలాగా కూర్చుంటుపోయాను. బాలు గారు ఫస్ట్ పర్సన్ టు కమ్ వాజ్ బాలు గారు వచ్చి నా భుజం మీద చేయి పెట్టి, ఐ టోటలీ అండర్స్టాండ్ హౌ ఇట్ ఫీల్స్. బట్ కొన్ని సందర్భాల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్నిసార్లు మనకి ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ రాకపోవచ్చు. హీ వాజ్ ఆల్సో ఎక్స్ప్రెసింగ్ దట్ ఓకే దేర్ వాజ్ సమ్ ఒక విన్నింగ్ ఉండేను, బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ద డిసిజన్ వాజ్ టేకెన్ అదర్వైజ్ అన్నట్టు. యూ డోంట్ వరీ, నేను ఒక ప్రోగ్రామ్ ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేనే సొంతగా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఐ విల్ కాల్ యూ అండ్ మేక్ యూ సింగ్ దేర్ అన్నారు. నేను నా ప్రపంచంలో ఉన్నాను, నా బాధలో ఉన్నాను. ఆయన ఏదో పెద్ద మనిషి నన్ను ఓదార్చడానికి, ఊరట పెట్టడానికి అలా అంటున్నారేమో అనుకొని అలా మర్చిపోయాను అనమాట. ఆ తర్వాత ఆల్మోస్ట్ లైక్ మేబీ 6 to 8 months తర్వాత ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ హిమ్, అండ్ ఎందరో మహానుభావులు అన్న ప్రోగ్రామ్ హీ ప్రొడ్యూస్డ్. అండ్ దాంట్లో ఎంతోమంది పాడారు, నా చేత ఒక 17 పాటలు పాడించారు ఆయన. కొన్ని పాటలు అయితే ఘంటసాల గారి పాటలు, కొన్ని ఐకానిక్ సాంగ్స్ తీసి ఆయన నా చేతి పాడించారు. ఇప్పుడు ఘంటసాల గారి పాట దగ్గర కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, కొంతమంది నిష్ణాతులు ఉంటారనమాట, ఘంటసాల గారి పాట పాడే నిష్ణాతులు. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఐకానిక్ సాంగ్స్ మా చేతి పాడించకుండా ఇదేంటి కుర్రాడు చేతి పాడిస్తున్నారు అన్న ఒక చిన్న ఫీలింగ్ జనరేట్. సో అలా కూడా కొన్ని విన్నాను సందర్భాలు. అంటే వినికిడి వస్తుంది కదా, ఈ పాట ఈ చేతి పాడిస్తున్నారేంటి అని అనుకుంటున్నారు అని. నేను అడిగాను, సార్ ఈ వై ఈ పాట నా చేతిని పాడిస్తున్నారు సార్, మీ పాటలు పాడించవచ్చు కదా అంటే, ఒక వన్ ఫైన్ క్లోజ్ మూమెంట్లో ఆయన అన్నారు ఏంటంటే, సందీప్ యూ హ్యావ్ అ వెరీ యూనిక్ వాయిస్, ఈవెన్ ఇఫ్ యూఆర్ సింగింగ్ ఘంటసాల సాంగ్ యూఆర్ సింగింగ్ ఇన్ యువర్ ఓన్ వాయిస్, దట్స్ వాట్ ఐ వాంట్. నాకు ఘంటసాల గారిని ఇమిటేట్ చేసి పాడడం నాకు వద్దు, సో దట్స్ వై ఐ వాంట్ యూ టు సింగ్ దీస్ సాంగ్స్. సో దోస్ వర్డ్స్. అండ్ ఒక పాట నాకు ఎప్పుడు కూడా గుర్తుంది, అదేంటి, మధుమాసపు మన్మధరాగమా, ఆ పాట నేను పాడుతున్నాను. నేను నిత్య
ఇద్దరం కలిసి పాడాను డ్యూయట్. ఫస్ట్ స్టార్టింగ్ ఎందరో మానుభాలు వీ యూస్ టు సింగ్ లైవ్, కానీ లైవ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మధ్య మధ్యలో అన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం వచ్చినా కూడా మళ్ళీ రీటేక్ జరగడం, అలా 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 ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి షూటింగ్ డ్యూరేషన్ పెరిగిపోయేది. సో దానివల్ల బాలు గారు డెసిషన్ తీసుకున్నారు ఏంటంటే లెట్స్ డబ్ ఇట్ ఫస్ట్, రికార్డ్ ఇట్ ఫస్ట్ అండ్ దెన్ విల్ డూ లిప్ సింక్ అని. సో ఆ పాట దాని తర్వాత కొన్ని పాటలు రికార్డ్ చేసి పాట, దాంట్లో భాగంగా ఈ పాట ఎప్పుడైతే రికార్డ్ చేస్తున్నానో దాంట్లో చరణంలో ఒక లైన్ వస్తుంది, వయసుగింది ఊగింది తుళ్ళి కౌగిళ్ళే కోరింది మళ్ళీ పరువబు తనననలు. దాంట్లో నేను వయసుగింది ఊగింది అని పాడుతున్నాను. ఎన్నిసార్లు పాడినా కూడా బాలుగారు అది బయట అలా వయసుగింది యూగింది అని వినిపిస్తున్నది అనమాట చెవికి స్టూడియోలో. సో ఎన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే వయసుగింది ఊగింది ఊగింది, దాని తర్వాత ఊ, సెకండ్ టైం మళ్ళీ ఊగింది ఊ రావాలి, ఊగింది యూ ది యూ, ఆ ట్రాన్సిషన్ యూ అయిపోతుంది. ఎంత చేసినా కూడా ఊ అయితే పోనీ కట్ చేద్దాం, వయసుగింది ఊగింది బాగుండదు, ఏం చేయాలి? అప్పుడు బాలుగారు ఒక టెక్నిక్ చెప్పారు. బాలుగారు వచ్చి ఫస్ట్ అర్థం కాలేదు ఆయన, ఎందుకంటే ఎందుకు యూగింది యూగింది వస్తున్నది అని ఆయన లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి కూర్చొని ఒకసారి పాడన్నారు, వయసుగింది యూగింది. ఓకే, నువ్వు కరెక్టే పాడుతున్నావు, కానీ ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. నువ్వేం పాడాలంటే వయసుగింది ఊగింది అను, డోంట్ సే ఊ, సే ఊ. సో అప్పుడు వయసుగింది ఊగింది కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఊ సంధిలో యూ అయిపోతుంది, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఊ ఒక స్పీడ్ బ్రేకర్ తగులుతుంది. చిన్న కరెక్షన్, ఒక స్మాలెస్ట్ కరెక్షన్ దట్ చేంజ్. అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఆయన దగ్గరుండి చెప్పడం, పాట ఎలా పాడాలా, పాట ఇంకొకటి పాట మేడంటే మేడ కాదు, ఆ పాటలో నేనైతే ఆకు కొమ్మ తానైతే వెన్నెల వెళ్ళా, ఆ సంగతి నాకు కరెక్ట్గా రావట్లేదు అనమాట. అప్పుడు ఆయన నాలాగే ఎందుకు పాడాలి నువ్వు, యు సింగ్ లైక్ యువర్ సెల్ఫ్, తానైతే వెన్నెల వెళ్ళా, అలా సింగ్ యువర్ ఓన్ వే, హౌ ఇట్ కమ్స్ అన్నారు. ఓకే సార్ ఫైన్ అని అప్పుడు నేను కొంచెం దాన్ని మాడిఫై చేసి పాడడం, సో కంఫర్ట్ లెవెల్ ఇవ్వడం సింగర్కి. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ గ్రేట్. సో ఆ లెర్నింగ్స్ ఇంకా ప్రతి ఒక్క కంటెస్టెంట్కి పాడుతా తీగలో. ఆశ్చర్యం ఏమిటంటే ఇది నాకు ఒక్కడికే జరిగింది, అమ్మా నేను అంత అదృష్టవంతుంది అని అనుకుంటాను నేను ప్రతి ఒక్కరికి, కానీ ఇంకోళ్ళతో మాట్లాడితే వాళ్ళకు కూడా ఇది జరిగింది, వాళ్ళకు. సో ప్రతి ఒక్కళ్ళకి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, పర్సనల్ మెమరీస్ ఇవ్వగలిగే ఒక వ్యక్తి ఎంత అద్భుతమైన స్థితిలో ఆయన ఉన్నారా అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ మీరు శోభారాజ్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు? నేను హనుమాచల కీర్తనలు నేర్చుకున్నాను శోభారాజ్ గారి దగ్గర. ఆల్మోస్ట్ 2 years ఐ లెర్న్ ఫ్రమ్ హర్. 94, 95 ఈ 2 సంవత్సరాలు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. స్కూల్లో ఐ వాజ్ ఇన్ 10th class ఐ థింక్. షీ వాజ్ వెరీ స్వీట్. అండ్ ఆవిడ హనుమాచల కీర్తనలు డాడీ మా ఫాదర్ చూశారనమాట. హీ సా వన్ ఆఫ్ ద యాడ్స్ నా పేపర్. సో నేను ఆవిడ దగ్గర, ఆయన ఒక్కనొకప్పుడు విశ్వంజీ మహారాజ్ గుంటూరులో మేడం పర్ఫార్మెన్స్ చూశారట. అప్పటి నుంచి మనసులో ఉండిపోయింది ఆయనకి. సో సడన్గా ఒకరోజు ఆయన పేపర్లో యాడ్ చూసేటప్పటికి వెంటనే తీసుకెళ్ళాలని దెన్ హీ టుక్ మీ దేర్ టు హర్. సో ఆ లెర్నింగ్స్ నుంచి ఏమన్నా గుర్తున్నాయా? అంటే లైక్ మేడమ్స్ లెర్నింగ్స్ ఆర్ టోటలీ మిక్స్డ్ విత్ భావం. ఇప్పుడు మన పాటలో హనుమాచల కీర్తనలో కేవలం పాట సాహిత్యపరంగా పాడడమే కాకుండా దాంట్లో ఎలా భావంతో మనం దాన్ని వ్యక్తపరచాలి అన్నది తనది ప్రగాఢమైన కాన్సెప్ట్. అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ మ్యూజిక్, ఆవిడ మన పర్సనాలిటీ, మన జీవితం ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి మనం. షీ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు టీచ్ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు బాగుండాలి, మంచిగా ఉండాలి, వీళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఆల్ దీస్ థింగ్స్ షీ యూస్ టు గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్స్ ఆల్సో. ఒక మదర్ లాగా, ఈచ్ అండ్ ఎవ్రీ గైడ్ లాగా, ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్ షీ యూస్ టు, ప్రతి ఒక్కళ్ళు ఏం కష్టాలు ఉన్న లైఫ్లో ఏం జరుగుతున్నా కూడా ఆవిడ పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉండేవాళ్ళు అనమాట.
అయితే ఇప్పుడు నేను చూసాను చాలా మంది సింగర్స్ మ్యూజిక్ క్లాసెస్ కూడా కోచింగ్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేస్తారు. మీకు అంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ నుండి అది స్టార్ట్ చేయాలని అనిపించలేదు? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, టు బి ఫ్రాంక్. స్టార్ట్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్. దట్స్ వాట్ ఇస్ ద రియాలిటీ. మ్యూజిక్ నేర్పించడానికి దట్స్ ద రియాలిటీ. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద రియల్ పీపుల్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ అదర్ సెక్షన్. బికాస్ నేను కొన్ని చూసి నేను షాక్ అయ్యాను, కొన్ని చూసి షాక్ అంటే అయ్యాను. అట్లీస్ట్ మేబీ మీరు అన్నట్టు కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఓకే ట్రైనింగ్ ఇప్పుడు, బట్ నేను చూస్తున్నాను సంగీతంలో కూడా నేను చూస్తున్నాను కదా, అందుకనే నేను చెప్తున్నాను కాన్ఫిడెన్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ టేకింగ్. బట్ అల్టిమేట్లీ అది ఎంత దాకా సస్టైన్ అవుతున్నారా అది నేను దాని గురించి మాట్లాడను. వెన్ మేడం ఇస్ నాట్ ఏబుల్ టు టేక్ క్లాసెస్, షీ యూస్ టు కాల్ మీ టు టేక్ క్లాసెస్. సో నేను అలా క్లాసెస్ చెప్పడం, ఆ టీచింగ్ ప్రాసెస్ అనేది నాకు చాలా ఇష్టమైంది అనమాట. సో ఐ రియలీ లైక్ టీచింగ్. చాలా సందర్భాల్లో ప్రతి వాళ్ళు మళ్ళీ నా దగ్గరకు వచ్చి చెప్పడం చాలా బాగా నేర్పిస్తారండి అని చెప్పడం. కొన్ని టైమింగ్స్ వల్ల వర్కౌట్ అవ్వలేకపోవడం, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. మెయిన్ రీజన్ బీయింగ్ నువ్వు క్లాసెస్ చెప్పాలి అంటే అది ఇప్పుడు డెడికేట్ చేయాలి. ఇప్పుడు ఎలాగైతే యూ హ్యావ్ స్టార్టెడ్ ద పాడ్కాస్ట్, యూ డెడికేట్ యువర్ చంక్ ఆఫ్ లైఫ్ టు దాట్. సో అలాగా నేను చేయలేకపోయాను. బట్ రీసెంట్లీ సిన్స్ పాస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ ఇయర్స్ మేబీ యూ కెన్ సే, ఐ యామ్ ఆల్సో థింకింగ్ ఆఫ్ దట్ జోన్. ఎందుకంటే నాకు ఇష్టమైన జోన్ అది. ఇట్స్ నాట్ బికాజ్ ఐ జస్ట్ వాంట్ టు ఎర్న్ మనీ ఆర్ వాట్ ఎవర్ అవుట్ ఆఫ్ ఇట్, బట్ ఇట్ రియలీ కనెక్ట్స్ విత్ మీ. జనాలు నా దగ్గర నుంచి నేర్చుకొని ఒక కొత్త విషయం నేర్చుకొని దాంట్లో ఇంప్రూవ్ అయ్యారు అంటే దట్ గివ్స్ మీ అ కిక్. నో 100%. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ క్వశ్చన్ అడగడానికి కూడా రీజన్ ఏంటంటే మీ జర్నీలో మీరు నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో మీ లెర్నింగ్స్ అన్ని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి తెలియడం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ కదా. ఈ టెక్నిక్స్ ఇప్పుడు మీరు చెప్పారు బాలు సార్ మీకు నేర్పించారని, ఆయన మీకు నేర్పించారు, అవి మీకు ఫ్రీ. అలా ఇంకా చాలా ఉన్నాయి కదా లెర్నింగ్స్ లోంచి. అట్లీస్ట్ సింగర్స్ స్పెషల్లీ కొంతమంది ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ గుడ్ అండ్ ద లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. బట్ నెవర్దలెస్ ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ కదా. యూ హ్యావ్ టు కీప్ డూయింగ్ వాట్ యూ లైక్. దాంట్లో ఏం వస్తాయి, రిజల్ట్ ఏముందో అది ఇట్స్ టోటలీ ఇమ్మెటీరియల్. మనకు నచ్చింది మనం చేస్తున్నామా, మనకు నచ్చుతున్నదా, దట్స్ వాట్ మ్యాటర్స్ ఫైనలీ. యాక్టర్ పరంగా బాగా కిక్ ఇచ్చిన రోల్ ఏంటి? యాక్టర్ పరంగా ప్రేమాయ నమః వాజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ సార్ట్స్. ఎందుకంటే ప్రేమాయ నమఃలో ఎన్నో షేడ్స్ ఉన్నాయి. బికాజ్ ఐ ప్లేడ్ ద లీడ్. దాంట్లో ఛాలెంజెస్ కొన్నిటికి నేను రెడీ లేనప్పుడు కొన్ని విషయాలకి. సో అలాంటి విషయాలు కూడా కొన్ని చేయాల్సి వచ్చింది. సో దట్స్ వై దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట ప్రేమాయ నమః. దాంట్లో కొన్ని ఫైటింగ్ సీన్స్, జంపింగ్ సీన్స్, అవన్నీ నా కాలు దాంట్లో ఫ్రాక్చర్ అయింది. ఒక షూటింగ్ పట్టసీమ దగ్గర చేస్తున్నాం అనమాట. పట్టసీమ దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటుంది, వంశీ గారి చెట్టు అంటారు. ఆ చెట్టుని వంశీ గారు ప్రతి సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు ఏ సినిమా తీసుకున్నా కూడా ఆ సినిమా అక్కడే ఆ చెట్టు దగ్గర కంపల్సరీ షూట్ చేస్తారు. సో ఆ చెట్టు దగ్గర షూటింగ్ పెట్టుకున్నాము. నేను హీరోయిన్ చూస్తాను. నా ఫ్రెండ్ ఉంటాడు పక్కన, రామచంద్ర. హీరోయిన్ని చూస్తూ ఉంటే నేను ఇలా చూస్తూ, అరే ఆమెతో ఎలాగా నేను ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అంటే వాడికి ఒక ఐడియా వచ్చి మనం తోసేస్తాడు అనమాట నీళ్ళలో. ఆ తోసిన సందర్భంలో ఏమైందంటే, ఒక రిహర్సల్ చేసుకుందామా అని రిహర్సల్లోనే వాడు గట్టిగా తోయడం జరిగింది. ఆ చెట్టు పెద్ద పెద్ద రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ నుంచి కాలు జారి నాకు కాలు బీభత్సంగా ట్విస్ట్ అయిపోయింది. ట్విస్ట్ అయిపోయేటప్పటికి దర్ వాజ్ వన్ ఆఫ్ ద టైమ్స్ చుక్కలు కనిపిస్తాయి అంటారు కదా, లిటరల్గా చుక్కలు కనిపించాయి నాకు. షూటింగ్ ఇంకా హోల్ డే ఉంది, కాలు నాది పరిస్థితి ఇలా అయిపోయింది. ఏం చేయాలి, నా సీన్ ఇంకా దూకే సీన్ ఒకటి ఉంది మిగిలింది. అందరూ యూనిట్ వాళ్ళందరూ వచ్చి నా కాలుకి కట్టు కట్టి అవన్నీ చేసి డిస్కస్ చేసుకుంటున్నారు, ఏం చేద్దాం, వాళ్ళు క్యాన్సిల్ చేద్దామా ఏంటా అని. నాకు అనిపించింది, అరే ఐఎమ్ ఇన్ అ పొజిషన్ టు డూ ఇట్, లెట్ మీ ఆస్ దెమ్ విల్ డూ ఇట్ అని చెప్పాను డైరెక్టర్ హేమంత్ గారు. హేమంత్ ఆప్టే, అనిత ఆప్టే ఉన్నారు కదా, ఆయన హస్బెండ్ హేమంత్ ఆప్టే గారు. సో ఆయన, నేను చేస్తాను సార్, లెట్స్ డూ ఇట్ అంటే, చేస్తావా, విల్ యూ డూ ఇట్, దెన్ లెట్స్ టేక్ కేర్ అని ఆయన అన్ని ఆ గిద్దాలు వేసి నాకు పట్టి కట్టి దాని నుంచి మళ్ళీ దూకిపిచ్చి, అలా మళ్ళీ నీళ్ళల్లో హోల్ డే ఇన్ ద పెయిన్ ఓన్లీ ఐ కంటిన్యూడ్ మై హోల్ షూట్. సో దాని తర్వాత మళ్ళీ అది వాచిపోయి రకరకాలుగా అయ్యింది, రెస్ట్ ఇవ్వలేదు దానికి. దాని తర్వాత ఇంకొక సీన్ ఉంటుంది, దాంట్లో గాడిద మీద కూర్చోపెట్టే సీన్ ఉంటుంది నన్ను, వన్ ఆఫ్ ద సీన్స్. ఆ గాడిదే
ఏమైందంటే తల్లిగాడిదే పిల్లగాడిది ఉంటే కానీ తల్లిగాడిదే నడవదన్నమాట ముందుకి. ఎందుకంటే పిల్లగాడిదని టెక్నికాలిటీస్ చూడండి, పిల్లగాడిదని ముందుకు నడిపిస్తూ పిల్లగాడిద ఎక్కడికి వెళ్తుందో తల్లిగాడిది అలాగే వెళ్తుంది. సో ఓన్లీ పిక్చరైజ్ మాత్రం అన్నే చేస్తారు. సో ఆ పిల్లగాడిదకి ఏదో జరిగింది, పరిగెట్టింది అనమాట. దాన్ని చూసి తల్లిగాడి కూడా పరిగెట్టింది. పరిగెట్టేటప్పటికి నేను కింద పడ్డాను, ఆ కాలు మీద మళ్ళీ అయ్యింది. సో అప్పుడు హార్స్మెన్ బాబు గారు, హీ వాజ్ ద ఫైట్ మాస్టర్, ఆయన అన్నారు ఇదేంటి కాలు ముందరే వాచి ఉంది ఏంటి, నాకు చెప్పలేదేంటి అని చాలా ఆయన కోపడిపోయారు. ఆయన ఐ డోంట్ వాంట్, ఐ కెనాట్ డూ లైక్ దిస్, మనం క్యాన్సిల్ చేయాల్సింది అని ఆయన ఆ హోల్ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఆయన నువ్వు ఒక 1 month రెస్ట్ తీసుకో, 1 month రెస్ట్ తీసుకున్న తర్వాత అండ్ ఆయన డైరెక్టర్ గారికి చెప్పి యూఆర్ నాట్ డూయింగ్ ఇట్. హార్స్మెన్ బాబు గారు వాజ్ వెరీ వెరీ కేర్ఫుల్. సో అలా ఛాలెంజెస్ అండ్ కొన్ని రొమాంటిక్ సీన్స్, అలవాటు లేని రొమాంటిక్ సీన్స్. సో ఇలాంటివి దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. ఫస్ట్ మూవీ వాజ్. ఇండస్ట్రీలో ఇన్నేళ్ళు ఇన్ని విధాలుగా ఒక యాక్టర్గా ఒక సింగర్గా ఇన్ని విధాలుగా ట్రావెల్ చేస్తున్నారు కదా, సో నచ్చింది ఏంటి సందీప్కి? డోంట్ లైక్ అబౌట్ ఇండస్ట్రీ, హైరార్కీ అయిపోతుంది తెలియకుండా. హైరార్కియల్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఎక్కడైనా కూడా ఒక హైరార్కీ ప్యాటర్న్ ఉన్న సిచ్యువేషన్లో, గవర్నమెంట్ జాబ్లో అయినా కూడా, కార్పొరేట్ లెవెల్లో అయినా కూడా ఇంతే. బట్ ఇండస్ట్రీలో కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మనకు అక్కడ ఫేమ్ పాళ్ళు, డబ్బులు పాళ్ళు ఎక్కువ కాబట్టి. సో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సినారియోస్, అంటే డబ్బులు లేకుండా కూడా పాడిచ్చేయచ్చు, ఫ్రీగా డబ్బుల గురించి మాట్లాడకుండా ముందర ఆపర్చునిటీ. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వెన్ యూ ఆర్ న్యూ అండ్ చాలా కొన్ని ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా కొంతమంది పెద్దవాళ్ళు పిలిస్తే ఆబ్వియస్లీ యూ ఆర్ లైక్ ఓకే, ఐ జస్ట్ హ్యావ్ టు. దెర్ ఆర్ 2 things హియర్. వన్ థింగ్ ఇస్ దట్ ఐ వాంట్ టు వర్క్ విత్ దట్ పర్సన్, నాకు డబ్బులు ఇవ్వకపోయినా కూడా పర్లేదు అని పర్సనల్ చాయిస్ ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు వర్క్ విత్ దట్ పర్సన్. వేరే సందర్భాలు ఎలా ఉంటాయంటే ఓకే ఫైన్, ఇట్స్ అ గుడ్ థింగ్, పనిచేస్తే బాగానే ఉంటుంది, కానీ నేను పడిన కష్టానికి నాకు తగిన ఒక ఆబ్వియస్లీ రెమ్యునరేషన్ ఇస్తే బాగుంటుంది అన్న ఒక థాట్ కూడా ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే అది మ్యాచ్ అవ్వదో, కొన్నిసార్లు టికెట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం జరుగుతుందో, దట్ ఈస్ కంపారిటివ్లీ ప్రివలెంట్. కానీ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్లో దట్ ఈస్ చాలా తగ్గుతూ వస్తున్నది. మేమున్న జనరేషన్లో అది బాగా ప్రివలెంట్గా ఉండేది. ఇంకా తెలియని షేడ్స్ ఏమైనా ఉన్నాయా? తెలియని షేడ్స్, మాకు తెలియని షేడ్స్ ఏమైనా ఉన్నాయా సందీప్లో? తెలియని షేడ్స్ కొంచెం స్పిరిచువల్గా కూడా ఎక్కువే కదా. స్పిరిచువల్ అంటే అంటే అనుకోకుండా తోయబడ్డాను. మా ఫాదర్ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువ. సో హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ఆల్ ది థింగ్స్. ఇప్పుడు ఏ సందర్భంలో చూసినా కూడా ఇండస్ట్రీలో కూడా అందరికీ నా సింగర్ ఫ్రెండ్స్ కానీ అందరికీ కానీ మా ఫాదర్ వాజ్ అ వెరీ మెమరబుల్ పర్సన్. ఎందుకంటే నేను టచ్లో ఉండేవాడిని కాదు. డాడీ దగ్గర నుంచి మెసేజెస్ వెళ్తూ అలాగరే నువ్వు టచ్లో ఉండవు, మీ డాడీ టచ్లో ఉంటున్నారా మాతో, ఆయన మెసేజ్ రెగ్యులర్గా వస్తుంటాయి మాకు ఫార్వర్డ్స్. ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడినా కూడా చాలా కార్డియల్గా మాట్లాడడం. ఈరోజు మాది ఎలాంటి రిలేషన్షిప్, అర్ధరాత్రి 11 సినిమాకి వెళ్ళిపోవడం, డాడీ వెళ్దామా అంటే మమ్మీ తిడుతుందేమరా అంటే మమ్మీని అడిగే మీరిద్దరూ అర్ధరాత్రులు మండి గోల్ పెడుతుంది, వెళ్ళండి మీ ఇష్టం వెళ్ళండి అని మీ ఇద్దరం వెళ్ళిపోవడం, రకరకాల సినిమాలు వెళ్ళడం. సో దాట్ వాజ్ అవర్ రిలేషన్షిప్. యాజ్ అ ఫ్రెండ్ ఐ యూస్ టు టాక్ టు హిమ్ యాజ్ ఎనీథింగ్, ఏ గైడెన్స్ అయినా కూడా అడిగేవాడిని అనమాట. ఆయన 2018 ఆయనకి ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. ఈ యూస్ టు ట్రావెలింగ్ అ లాట్. 4 ధామ్ యాత్ర 8 సార్లు ఫినిష్ చేద్దాం అనుకున్నారు ఆయన అనమాట. ఆయన సో మమ్మీ ఒకసారి వెళ్తే మమ్మీ చాలు నాకు అంటుంది, కానీ డాడీ ఏంటంటే ఒక గ్రూప్ ఉంది ఆయనకి, మా అత్త వాళ్ళందరూ ఒక 12 మంది గ్రూప్ ఉన్నారు. సో దిస్ వాజ్ ద 7th time when he went 2018లో. వెళ్ళే ముందు కూడా వెళ్ళే ముందు కొన్ని ఎలా అంటే చాలా ఆశ్చర్యమైన విషయం అనమాట. ఎప్పుడు కీస్ తీసుకుని వెళ్ళేవారు తనతో పాటు. దిస్ టైమ్ హీ డి నాట్ టేక్ ద కీస్. ప్రతిసారి నేను డాడీ హ్యాపీ జర్నీ అని చేస్తే థ్యాంక్స్ రా అనేవారు. దిస్ టైమ్ హీ హగ్ మీ. కొంచెం వీడిగా ఉండాను, బట్ ఓకే, యూ నెవర్ ఎక్స్పెక్ట్. అక్కడ వెళ్ళిన తర్వాత హరిద్వార్ నుంచి రిషికేష్
వెళ్ళే దారిలో మాట్లాడాను, ఎలా ఉన్నారు డాడీ, వెళ్తున్నాను రా, రిషికేష్ వెళ్తున్నాం, ఇప్పుడే హరిద్వార్ స్నానం అయింది, మాట్లాడతాను, నీతో మాట్లాడతాను, రేపు మాట్లాడతాను అంటే, నేను నీ ప్రోగ్రామ్ ఎలా అయిందంటే, ఓకే డాడీ చెప్తాను నేను అని చెప్పాను. దట్ వాజ్ లాస్ట్ టాక్. దాని తర్వాత నెక్స్ట్ డే ఐ వాజ్ టాకింగ్ టు సునీత అబౌట్ వన్ షో, ఏదో సౌత్ ఆఫ్రికాలో ఏదో షో గురించి మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. సడన్గా నాకు కాల్స్ వస్తున్నాయి, కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. సడన్గా కాల్ వచ్చి, సునీత ఒక్క నిమిషం, నా డాడీ ఈజ్ అన్ వెరీ సీరియస్ కండిషన్. సునీత సారీ డాడీ, అయ్యో ఇట్స్ ఓకే నో ప్రాబ్లం. దెన్ ఐ హోల్డ్ ఆన్ టు బుక్ ఆఫ్ బాబా అండ్ జస్ట్ సిట్ లైక్ దిస్. ఏం చేయాలి? మళ్ళీ నెక్స్ట్ కాల్ వస్తుంది, సందీప్ హీజ్ నో మోర్ అని. సో అసలు ఏం జరిగింది ఏమిటి అంటే, మార్నింగ్ ఆయన గంగా స్నానంకి వెళ్ళారట, రూమ్కి వచ్చారు. దాని తర్వాత హీ వాజ్ పర్ఫెక్ట్లీ ఫైన్, కొంచెం డిస్కంఫర్ట్ అవుతున్నది అన్నారట. మా అత్త, నేను కొంచెం రాయన అంటే వద్దు అంటే, దెన్ హీ వాజ్ లైక్, నేను కొంచెం ధ్యానం చేసుకుని ప్రాణాయామం చేస్తే సరిపోతుంది నాకు అని కూర్చొని ధ్యానం చేస్తూ, ఆఫ్టర్ 10 minutes హీ లిఫ్టెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ సెడ్, అనాయాసేన మరణం వినా దైన్యన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం. జస్ట్ లెఫ్ట్ లైక్ దాట్ అనమాట. సో లిస్నింగ్ టు దాట్, ఒక రకంగా ఏమనాలో అర్థం కాదు. అంటే బాధపడాలా, ఆనందపడాలా, ఎందుకంటే అలాంటి వెళ్ళిపోయే స్థితి అసలు నేను ఎప్పుడు నా రియల్ లైఫ్లో అయితే ఎవరికి వినలేదు నేను. ఎందుకంటే ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారు, అరే ఇలాంటి జాగాలు వెళ్ళిపోవాలరా, ఇలాంటి జాగాలు. అండ్ ఐ ఆల్సో ఆల్వేస్ యూస్ టు ఆర్గ్యూ విత్, నేను సాటిస్ఫైడ్గా ఉన్నాను రా, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు నేను. ఐ యూస్ టు ఫైట్ విత్ హిమ్, డాడీ ఎందుకు అలా మాట్లాడతారు మీరు, ఎందుకు? బట్ హీ వాజ్ అ వెరీ సాటిస్ఫైడ్ పర్సన్. అలాగా సాటిస్ఫాక్షన్ ఉండి నేను వెళ్ళిపోయినా పర్లేదు అనుకున్న స్థితి, ఐ ఫీల్ వెరీ వెరీ లక్కీ టు బీ హిస్ సన్. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆయనతో ఉండే సందర్భాలు, ఆయన చెప్పిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో, ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఐ రిమెంబర్ దోస్ థింగ్స్ అండ్ దట్స్ హౌ, యాజ్ యూ సెడ్, ద హోల్ డిస్కషన్ టువర్డ్స్ స్పిరిచువాలిటీ. ఆయన వెళ్ళిన తర్వాత ఒక 1 year ఐ వాజ్ ఇన్ స్లంబర్, అస్సలు ఎక్కడికి బయటికి రాలేదు. టోటలీ స్టక్ టు మై ఓన్ ప్రేయర్ అండ్ మై ఓన్ వరల్డ్. దట్స్ హౌ ఐ థింక్ ఐ గాట్ పుష్డ్ ఇంటూ ఇట్ అనిపిస్తుంది. డాడీ వల్ల? యా, డాడీ వల్ల. అండ్ హీ టుక్ మీ అవుట్. ఎందుకంటే ఆయన లేకపోతే నేను ఎలా ఉండగలను అన్న స్థితి ఉండేది నాకు. బట్ ఆ 1 year ఆయనే చెయ్యి పట్టుకొని నడిపించారు, బయటికి తీశారు, నడిపిస్తున్నారు ఆబ్వియస్లీ. ఎందుకంటే 8 times చార్ధామ్ వెళ్ళాలని కోరుకున్నారా? ఒకసారి వెళ్ళడం అనేది అదే, ఎందుకంటే అది చాలా డిఫికల్టీ ఉన్న ప్లేస్ కదా. వెరీ అండ్ ఇంకొకటి ఏంటంటే, అట్ ద ఏజ్ ఆఫ్ 73 హీ వెంట్ టు మాన్సరోవర్. 70+ ఉంటే, 70+ దెర్ ఇస్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ వాళ్ళు అలౌ చేయరు. బట్ ఏంటంటే తన మెడికల్ రిపోర్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్లీ నార్మల్ ఉన్నాయి. టూర్ గైడ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎక్సెప్షనల్ పర్మిషన్ తీసుకొని, నేను చూసుకుంటాను నేను చెప్పి ఎక్సలెంట్ పర్మిషన్ తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఆ ట్రిప్లో యంగ్ వాళ్ళందరూ ఆక్సిజన్ లేక అల్లాడిపోవడం, డాడీ వాళ్ళకి కాళ్ళు రాయడం, అలాంటివన్నీ జరిగాయి. వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు నాకు. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఆ ట్రిప్కి వెళ్ళిన వారు నాకు వచ్చి, మీ డాడీ నాకు ఇలాగా ఆక్సిజన్ లేకపోతే కాళ్ళు రాశారు తెలుసా, ఆయన అంత అద్భుతంగా అసలు ఏమీ లేకుండా నార్మల్గా ఉన్నారు. సో హీ వాజ్ లైక్ దాట్. అండ్ అహోబలం ఉగ్రస్తంభం ఎక్కడో ఎంత కష్టమో మనకు తెలుసు. అమ్మ బాబాయ్, ఏంటి మీరు చెప్తున్న ప్లేస్లన్నీ డిఫికల్టీ, చాలా డిఫికల్టీ ఉన్న ప్లేసెస్. 71 yearsలో ఆయన వెళ్ళిన వాళ్ళ గ్రూప్లో ఒక 3 youngsters ఉన్నారట. అంకుల్ మేము ఉగ్రస్తంభం వెళ్తున్నాం అంటే, నేను కూడా వచ్చేస్తా చలో అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వెళుతూ ఎక్కుతూ మధ్య దారి దాకా వెళ్ళి, ఇదేదో కొంచెం తేడాగా ఉంది, మామూలుగా ఎక్కే స్థితిగానే ఉంది, ఇక్కడి నుంచి మనం ఇలా పట్టుకొని ఎక్కాలి అనిపించినప్పుడు, ఏం చేద్దాం, వెళదామా వాపసు వెళ్ళిపోదామా అంటే, చలో వెళ్దాం, ఆయన ఏం చూసుకుంటారు కదా ఆయన అలాగే ఎక్కేసి పైకి ఎక్కిపోయారు ఆయన అని చెప్తుంటే నాకు ఐ వాజ్ లైక్ షాక్డ్. ఏం డాడీ, నేను తిట్టేశాను ఆయన, నేను లిటరలీ ఇలాంటి పనులు చేస్తారా మీరని. బట్ దట్స్ వాట్ హీ వాజ్. ఇప్పుడు అలా చేశారు 71లో అంటే, మీకు ఒక టార్గెట్ సెట్ చేశారు అంకుల్. ఆ ప్రెషర్ ని తీసుకొని చూడండి. These are all mind games again నేను చెప్తాను, these are all mind games. ఇలాంటివన్నీ మనం one thing very clear which I keep is that
హీఈస్ ఆల్వేస్ గైడింగ్. మన ఇంటర్స్టెల్లార్ మూవీ వచ్చింది కదా, ఇంటర్స్టెల్లార్ మూవీలో చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఆ మూవీ నాకు చాలా ఇష్టం, కానీ డాడీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను సెకండ్ టైం థర్డ్ టైం చూశాను అనమాట. దాంట్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాని మీద చాలా రీసెర్చ్ కూడా చేశాను నేను. ఇట్స్ అబౌట్ లవ్ ఈజ్ ద ఓన్లీ వన్ థింగ్ విచ్ ట్రాన్సెండ్స్ ద యూనివర్సెస్ అని. దాంట్లో ఇఫ్ యూ రిమెంబర్ హీరోయిన్ ఉంటుంది, హీరోయిన్ లవర్ ఒకడు ఉంటాడు, వేరే ప్లానెట్ నుండి ఉంటాడు. తను గురించి మాట్లాడుతున్నప్పుడు తన ఆ విషయం చెప్తుంది. సో ఇది నేను కోరిలేట్ చేసుకొని ఎప్పుడైతే కొంచెం డీప్ రీసెర్చ్ చేశానో, గ్రావిటీ, లవ్ అండ్ గ్రావిటీ బోత్ ఆర్ నాట్ వెరీ డిఫరెంట్. ఇట్స్ మదర్ అర్త్స్ లవ్ దట్ pulls you down, that doesn't let you go anywhere, it pulls you down. Similarly, love is also such a gravity which surpasses all the universes, ఒక థ్రెడ్ లాగా. సో ఆయన ఎక్కడో ఉండి ఆ లవ్ అన్నది నాకు ఇంకా తెలిసేటట్టు చేస్తున్నారు. అన్కండిషనల్ లవ్ అన్నది నాకు, ఐ కెన్ ఫీల్ ఇట్. అది చెప్తే అర్థం అవ్వద్దు జనాలకి, దట్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. అమేజింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ మెమరీస్. నాకు మీ ప్రతి మాట లిటరలీ పిక్చర్ కళ్ళల్లోకి వస్తుంది. ఆయన చెప్పిన మాటలు ఎలా గైడ్ చేశారు ఏంటి, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ నెక్స్ట్? ఇంకా అంటే ఇప్పుడు మ్యూజిక్ క్లాసెస్ మీద కొంచెం ఉంది, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ మైండ్, అది ఎక్స్ప్లోర్ చేయాలి. చెప్తే మళ్ళీ డైల్యూట్ అయిపోతాయి అంటారు కదా. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ దట్ ఎస్, మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, దిస్ క్రియేటివ్ ప్రాసెస్, లెర్నింగ్. ఇప్పుడు కొత్తగా ఇంగ్లీష్ పాటలు నేర్పిస్తుంది నా కూతురు. సో ప్రొనౌన్సియేషన్, ఆథెంటిక్ ప్రొనౌన్సియేషన్స్ అని నేర్పిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఫీల్ గుడ్ ఆబ్వియస్లీ. వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ టుడే? ఇప్పుడున్న పరిస్థితిలో అయితే సక్సెస్ అన్నది ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అదే. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని రీల్స్ వైరల్ అయ్యాయి, ఎన్ని మేజర్లీ ఫాలోవర్స్ అండ్ ఎన్ని వ్యూస్ ఉన్నాయో, దట్ ఈస్ ద సక్సెస్. యాజ్ పర్ మీ ద సక్సెస్ is how much you can control yourself staying away from the scrolling pattern and stay within yourself as much as possible. That is a very difficult task nowadays. It is a very difficult task. And yes, success, so once you are able to do this, దేని మీదైనా నువ్వు ఫోకస్ చేయగలిగి సక్సెస్ అచీవ్ చేయగలిగే స్థితి ఉంటుంది. అసలు ఫోకస్ లేనప్పుడు సక్సెస్ ఎలా అచీవ్ చేస్తావు? సో ఫోన్ స్క్రోలింగ్ తక్కువ? మీరు తక్కువ అని చెప్పను, బట్ నేను సడన్గా అరే ఇదేంటి నేను స్క్రోల్ చేస్తున్నానేంటి అని నన్ను నేను క్యాచ్అప్ చేసుకుని వెంటనే ఆపేస్తాను. అట్లీస్ట్ ఆపేస్తారు. మనం జనరల్ ఎలా ఉంటుందంటే సరే ఇంకొక 2 minutes చూసి ఆపేద్దాం, దట్ కీప్స్ పోస్ట్పోనింగ్. అదే చెప్తున్నాను కదంటే, అది ఎలా మనని సక్ చేసేస్తుందంటే, నాకు ఎంతో రెవల్యూషన్స్ అంటారు కదా, ఎవ్రీ జనరేషన్ హ్యాస్ గాట్ అ రెవల్యూషన్. మనకి ఇంటర్నెట్ వాజ్ అ రెవల్యూషన్, దాని తర్వాత మొబైల్ వాజ్ అ రెవల్యూషన్, టచ్ స్క్రీన్. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్, దాని తర్వాత వీడియోస్ ఒక రెవల్యూషన్, రీల్స్ ఒక రెవల్యూషన్. ఐఎమ్ సీయింగ్ ఎవ్రీ వన్. ముందు వీడియోస్ చూసేవారు, ఇప్పుడు వీడియోస్ అన్న ప్రసక్తే లేదు. షార్ట్స్ టైం దొరికిందంటే ఆ షార్ట్స్, ఏంట్రా అసలు ఏం చేస్తున్నాం మన బ్రెయిన్ని అని ఆలోచిస్తే ఐఎమ్ సీయింగ్ మై సెల్ఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో అందుకనే టక్కుమ అనేది చూసిన కొన్ని రోజులు నేను పెట్టుకున్నాను అనమాట, ఐ విల్ నాట్ వాచ్ అని. బట్ అగైన్ నార్మల్ డేస్ వస్తాయి కదా, అప్పుడు చూసినప్పుడు టక్కుమని మళ్ళీ ఆపేయడం. ఐ ఫీల్ దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ టు డూ. చాలా పెద్ద టాస్క్ ఇది, తప్పదు. బట్ ఐ థింక్ వీ షుడ్ డూ ఇట్. అంటే చాలా మంది చేస్తున్నారు. ఆ డిసిప్లిన్గా పెట్టుకొని దాని ఒక నియమం పెట్టుకొని దాన్ని ఆఫ్ చేసి కొన్ని గంటలు నేను ఆఫ్ చేస్తానంటే కానీ పాసిబుల్. అండ్ ఇంకొక మీ జర్నీలో ఇంకొకటి మనం కంపల్సరీ మాట్లాడుకోవాల్సింది సారిగమప జర్నీ ఆల్సో. సో పాడుతా తీయగా లెర్నింగ్స్ మీతో ఎలా లైఫ్ టైం అలా లాక్ అయిపోయి ఉన్నాయో, సారిగమప లెర్నింగ్స్ చెప్పండి. సారిగమప నాకు పాడుతా తీయగా అయిన తర్వాత, నేను యాక్చువల్లీ పాడుతా తీయగాతో పాటే సారిగమప కూడా వెళ్దాం అనుకున్నాను. కానీ నేను చెప్పాను కదా ముందు, సోను నిగమ్ పెద్ద ఫ్యాన్ నేనని. సో సోను నిగమ్ ఉన్న టైంలో నేను అప్లై చేశాను దానికి. బట్ అది అయ్యి ఆయన సోను నిగమ్ వెళ్ళిపోయి అమానయాన్ వచ్చి, అమానయాన్ కూడా వెళ్ళిపోయి షాన్ వచ్చారు. మీరు ఆ సిరీస్లోకి వెళ్ళారు. ఆ సిరీస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా చాలా మెమరీస్. ఎందుకంటే సౌత్ నుంచి వచ్చి ఫస్ట్ పార్టిసిపేట్ చేయడం, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ టఫ్ టాస్క్. సౌత్ ఇండియన్ వచ్చి ముందర ఇక్కడ చాలా విన్నాను అనమాట స్టోరీస్, అక్కడ చాలా
సరిగ్గా ట్రీట్ చేయరు, ఇట్ విల్ బి వెరీ కొంచెం పార్షియల్గా ఉంటుంది, చూసుకో ఇవన్నీ అనమాట. అప్పటికి ఆల్రెడీ విజయలక్ష్మి అక్క, గోపిక పూర్ణిమ వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేశారు. ఐ వాజ్ ద ఫస్ట్ మేల్ సింగర్ టు పార్టిసిపేట్. దట్ వాజ్ ఇన్ 2003 ఐ థింక్. యా, అయితే అప్పుడు వెళ్ళిన తర్వాత వన్ థింగ్ విచ్ ఐ సా వాజ్, లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ నేను నార్త్లో పెరగడం వల్ల, చిన్నప్పుడంతా మా డాడీ రైల్వేస్లో పనిచేయడం వల్ల నేను భోపాల్లోనే పెరిగాను. అక్కడ హిందీనే నాకు వాజ్ ద ఫస్ట్ లాంగ్వేజ్. తర్వాత బాలుగారి ప్రోగ్రామ్ పాడుతూ తీగలు కూడా నేను తెలుగు హిందీలోనే రాసుకొని పాడేవాడిని పాటలు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాను, అది వేరే విషయం. తెలుగు హిందీలో రాసుకుంటారా? తెలుగు పాటలన్నీ హిందీలో రాసుకుంటాను నేను. ఆయన కూడా ఒక ఎపిసోడ్లో చూపించారు, ఈ పాట అంతా తెలుగు పాట, తరలి రాధ తనే వసంతం హిందీలో రాసుకొని పాడుతున్నాడు ఆయన. సో ఆయన గురించి చెప్పారనమాట, నేను ఏదైనా వాణి జయరామ్ గారు ఏ పాట అయినా కన్నడలో రాసుకొని పాడతారు అని ఇద్దరు ముగ్గురు గురించి ఎగ్జాంపుల్ ఇచ్చారు. బట్ అలా ఆ రకంగా నాకు హిందీ అన్నది ఇస్ బికమ్ వెరీ కంఫర్టబుల్ మాట్లాడడం. సో నేను హిందీ మాట్లాడితే ఎవరో నన్ను తెలుగువాడు అనుకునేవాడు కాదు. నాకేంటంటే సందీప్ బచ్చు, మా సార్ నేను షాన్ ఒకరోజు పక్కకు ఫ్రీ టైంలో ఉన్నోడు పక్కకు తీసుకెళ్ళి, యార్ తుమ్ హమారే యహా బాచ్చి హోతా హై, తుమ్ బచ్చు బంగాలీ హో క్యా? नहीं सर मैं तेलुगु साउथ इंडियन हो तुम? अच्छा, मतलब हैदराबाद में रहते हो पता है मुझे, लेकिन तुम्हारी जो मदर टंग है वो हिंदी नहीं है. अच्छा, बढ़िया है. अच्छा, सो आई वाज लाइक दैट वाज अ कॉम्प्लीमेंट. ఫస్ట్ ఎపిసోడ్ ఏదైతే వెళ్ళానో, హృషికేష్ రానాడే అని ఒక సింగర్, హీ వాజ్ తోప్ అనమాట. అప్పుడు ఎలా ఉండేదంటే మా సిరీస్ వింబుల్డన్ సిరీస్ లాగా ఉండేది, నాకౌట్ సిరీస్ లాగా. 2 మేల్ సింగర్స్, 2 ఫీమేల్ సింగర్స్, హూఎవర్ విన్స్, న్యూ 2 people come, they participate, whoever wins, new 2 people come, అలా ఉండేదన్నమాట నాకౌట్ సిరీస్ లాగా. సో అప్పుడు హృషికేష్ రానాడే అందరు నాకౌట్ చేసుకుంటూ 9 ఎపిసోడ్స్ విన్ అయ్యి ముందుకు వచ్చాడు. హీ వాజ్ హ్యావింగ్ అ లాడ్ ఆఫ్, వీడొక తోప్ అన్న ఉండేది. నా ముందు నా ఒక ఫెలో సింగర్ వాడు వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి, హృషికేష్ రానాడేతో పోటీ పడాలి. హృషికేష్ రానాడేతో పోటీ పడి ఒకవేళ ఆబ్వియస్లీ వాడు ఓడిపోతాడని తెలుసు, హృషికేష్ రానాడేతో నేను ఇప్పుడు ఫైట్ చేయాలి. దానికోసం ఐ వాజ్ మేకింగ్ మై స్ట్రాటజీస్ అనమాట. ఎందుకంటే హీ వాజ్ ఆల్రెడీ వెరీ బిగ్ ప్లేయర్. నేను అలాగా ఏం చేయాలి, పాట ఎలా పాడాలి, స్ట్రాటజీస్ వేసుకుంటూ ఉండ వెంటనే ఒకడు వచ్చి నాకు, అరే హృషికేష్ రానాడే ఓడిపోయాడు అన్నారు. ఓడిపోయాడు ఎలాగా అంటే, రవీంద్ర జైన్ వచ్చారు. రవీంద్ర జైన్, హీ సా సంథింగ్ ఇన్ ద అదర్ సింగర్ అండ్ రియలీ దట్ గై ఆల్సో సాంగ్ వెరీ వెల్. హృషికేష్ తోటి కొన్ని తప్పులు అయ్యాయి, ఈయన గెలిచిపోయాడు. నేను ఇక్కడ వచ్చినప్పుడు ఇంకా అక్కడి నుంచి నేను గెలుచుకుంటూ ఐ వన్ 7 episodes దేర్. నాకు వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ ఐ రిమెంబర్, ఇంకొక ఎపిసోడ్లో రవీంద్ర జైన్ గారు తెలుగు పాట పాడమన్నారు. సో తెలుగు పాట పాడమంటే నేను ఫోక్ సాంగ్ పాడమన్నారు. అప్పుడు బ్రహ్మం ఒకటే పాడాను అనమాట. బ్రహ్మం ఒకటే పాడిన తర్వాత అందరూ ఊగిపోయారు పాటకి. ఊగిపోయిన తర్వాత ఒక పెద్ద ఆవిడ, మా మహారాష్ట్రీనే ఆవిడ, ఇద్దరు పట్టుకొని ఆవిడని తీసుకొచ్చారు స్టేజ్ మీద. తీసుకొచ్చి ఆవిడ నా దగ్గరకు వచ్చి నా నుదుటి మీద ముద్దు పెట్టి, బేటా आपने जो गाया मुझे समझ में नहीं आया, लेकिन मुझे दिल को छू गया, बहुत अच्छा लगा. So that was a very big compliment for me. And these kind of compliments which really touch hearts, అది one of the memorable journey it was for me. Totally వండర్ఫుల్. అదే మీరు ఇప్పుడు ఎన్నేళ్ళు? ఈజీగా 20+ years. Yeah. ఇప్పుడు జనరేషన్ కంపల్సరీ క్యారీ చేయాల్సిన వన్ క్వాలిటీ, సింగర్స్. నాకు తెలిసి సింగర్స్ డోంట్ నీడ్ ఎనీ సజెషన్ ఇప్పుడు. వీ నీడ్ టు టేక్ సజెషన్స్ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ సంథింగ్, దే ఆర్ వెరీ 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 స్మార్ట్. వాళ్ళు మార్కెటింగ్లో అద్భుతంగా ఉన్నారు. యా, మేబీ వన్ థింగ్ ఇస్ దట్ బీయింగ్ ట్రూ టు ద సోర్స్. మనకున్న నాయిస్లో ఏం జరుగుతుందంటే మనం ట్రూ సోర్స్తో కనెక్ట్ ఎక్కడో మిస్ అవుతాం అన్నమాట. సో అది కాకుండా పెరిఫెరల్గా చూపిద్దాం, ఎక్కువ చూపిద్దాం అన్న ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. అది కాకుండా ఇఫ్ యూ జస్ట్ ట్రూలీ కనెక్ట్ టు ద మ్యూజిక్ సోర్స్ అండ్ దీనిపైన ఎన్ని ఆర్భాటాలు చేసినా కూడా అద్భుతమే. ఫస్ట్ ప్రయారిటీ షుడ్ నాట్ బి ఆర్భాటం, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి సోర్స్. దట్స్ వాట్. బ్యాండ్స్ కూడా ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు, అందరు సింగర్స్ బ్యాండ్స్లో కూడా పాడుతున్నారు. మీకేం ఇంట్రెస్ట్ లేదా అందులో? ఇంట్రెస్ట్ అంటే స్టార్టింగ్లో కొంతమంది వచ్చారు, కొన్ని కాన్సెప్ట్స్ చెప్పారనమాట, పబ్లో పాడాలి. అయితే నాకు
ఇట్ వాజ్ అ టోటలీ డిఫరెంట్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే నాకు ముందు కూడా పెళ్ళిళ్ళలో పాడే అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఇస్ రాంగ్ ఫర్ ఇట్, ఇట్స్ ఆల్ పర్సెప్షన్. నా పర్సనల్ పర్సెప్షన్ ఏంటంటే పెళ్ళిలో సాధారణంగా జరిగేది మన పక్కన పాడుతూ ఉంటాం, ఎవరి గోల వాళ్ళు ఫుడ్ తింటాం ఇవి. సో మన పాట మీద ధ్యాస. సో అందుకనే కొన్ని పెళ్ళిళ్ళకి నేను స్పెసిఫిక్గా చెప్పేవాడిని, సార్ స్టేజ్ సెపరేట్గా మనకి స్టేజ్ ఒక కనబడే దృష్టిలోనే వేస్తున్నారా లేకపోతే సెపరేట్గా పెడుతున్నారా, జనాలు వచ్చి కూర్చొని వింటారా లేకపోతే ఎవరు మనం వాళ్ళు ఫుడ్ తింటారా, అంతే కదా. సో ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ అడిగి నేను పెళ్లి ప్రోగ్రామ్ ఒప్పుకునేవాడిని. ఏ పెడితే పెళ్లి ప్రోగ్రామ్ అలా వెళ్ళేవాడిని కాదు, బికాస్ ఆఫ్ మై పర్సనల్ థింగ్. అలాగే మేడంతో పాటు వెళ్ళినాడు, శోభారాజ్ గారితో పాటు వెళ్ళిన చాలా పెళ్ళిళ్ళకి పాడాను మేడంతో పాటు. కానీ ఏంటంటే డెడికేటెడ్గా మేడం స్టేజ్ వేసి సెపరేట్గా వెళ్ళడం. అయితే నేను కూడా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాను, అది కొంతమంది కూర్చొని వినేటట్టుగా, దాని తర్వాత కొన్ని పాటలు విని దాని తర్వాత వాళ్ళ మానాన్ని వెళ్ళినా పర్లేదు, కొన్నైనా వింటా. సో ఈ ఒక మైండ్ సెట్ ఉండడం వల్ల పబ్ సెనారియో వాజ్ లిటిల్ న్యూ టు మీ. ఇదేంటి వింటారా అసలు జనాలు, అసలు ఏంటి పరిస్థితి? Yeah, that's what I'm saying. See, the sing along, the whole thing is because of intoxication. కదా. సో యు ఆర్ సోబర్, నీ సోబర్లో జరిగే విషయం వేరే, నీకు జరిగేదంతా ఇంటాక్సికేషన్ జరుగుతున్నది అక్కడ. కూడా పాడతారు అలా. అది నేను కూడా నా ఆఫీస్ కార్పొరేట్ షోస్లో వీటిలో ఈ కైండ్ ఆఫ్ సినారీలో పాడాను. అండ్ నాకు తెలుసు నేను పాడితే జనాలు వచ్చి నా దగ్గరకు వచ్చి చెయ్యి వేసేసి సాందే ముద్దు పెట్టేసి, దిస్ సాంగ్ ఐ వాంట్ ఇట్ అగైన్, ప్లీజ్ సింగ్ ఇట్ అగైన్ మ్యాన్ అని ఒక పాట నేను 3-4 సార్లు పాడించుకోవడం. సో అదేంటంటే కొన్నిసార్లు ప్రెషర్ అయిపోతుంది తెలియకుండా. అది నిజంగానే అది మనసుతో వస్తున్నదా బికాస్ ఆఫ్ ఇంటాక్సికేషన్ వస్తున్నదా మనకి అక్కడ ఒక తెలియని లేయర్ అయిపోతుంది అన్నమాట. సో ఇష్టం లేదా అయితే? సో అందుకని అంటే ఇది నాకు పాస్ట్ సినారియో చెప్తున్నాను. దీనివల్ల నాకేంటంటే అరే ఎలా అవుతుందరా అని వద్దనేసాను అనమాట. దాని తర్వాత క్రమక్రమేణా చూసేటప్పటికి ఇది ఎప్పుడైతే పెరిగిపోయిందో, ఇంకా దీని తప్ప వేరే సినారియో లేదని తెలిసిందో, అప్పుడు నేను దాని గురించి కొంచెం డీపర్గా వెళ్ళి ఆలోచించడం మొదలుపెట్టాను. అసలు ఏంటి పరిస్థితి దీన్ని అని. అప్పుడు అర్థం అవడం మొదలుపెట్టింది ఏంటంటే, ఓహో అచ్చా ఫైన్, ఇంటాక్సికేషన్లో అయినా కూడా పాట అన్నది పాటే, వాళ్ళ కనెక్ట్ అవుతుంది, ఓకే ఫైన్, ఓకే ఇంటాక్సికేషన్ అయినా కూడా హౌ డస్ ఇట్ మ్యాటర్ అన్న ఒక పర్సెప్షన్ వచ్చిందనమాట. బట్ అదర్వైజ్ ద థింగ్ ఇస్ దట్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో లాట్ ఆఫ్ సింగర్స్ ఐ బిన్ టాకింగ్ ఇంటర్నల్లీ ఆల్సో, ఈవెన్ దో నాలాంటి పర్సెప్షన్ నచ్చకపోయినా కూడా దాన్ని క్రాస్ చేసి ముందుకెళ్ళి పర్ఫామ్ చేస్తున్న సందర్భాలు నేను చూస్తున్నాను. సో యా మేబీ నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తానేమో. బ్యాండ్స్ వస్తున్నాయి అండ్ జామింగ్ లైక్ లైవ్ సింగ్ అలాంగ్ వచ్చేస్తున్నాయి, పాత పాటలు. Bands is a totally new culture. Bands is a totally new culture which I am also looking into. That is going on the way. అంటే హోల్ కాన్సెప్ట్ ఏంటంటే బ్యాండ్ది నీకు కట్టు కాదు, అన్ప్లగ్డ్. ఇన్ అ వే ఇట్స్ అన్ ఈజీ రూట్, బట్ అగైన్ ఇట్స్ ఈజీ రూట్ నుంచి ఒక ఎవల్యూషన్ అవుతుంది అక్కడ. ఎందుకంటే నువ్వు పాటను ఒక వేరే రకంగా ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేస్తావు. అవును. సో అదొక సెక్షన్ ఆఫ్ పీపుల్. కొంతమంది ఛాందసులు ఉన్నారు అనుకో, ఇదేంటి పాట ఇంటర్వ్యూని మార్చేస్తారు మొత్తం, మార్చేస్తున్నారు. ఇప్పుడు అందరూ కలిసి పాడేలాగా ఉంటున్నాయి అవి మోస్ట్లీ. ఇట్స్ ఆల్ అబౌట్ ఎవల్యూషన్, ఎవ్రీథింగ్ ఇస్ ఎవల్యూషన్. ప్రతిసారి మనం శారదా అంటున్నాం అనుకో, సో యూ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్ ఇంకంతే, ఆర్ ప్రాబ్లీ యూ మేడ్ యువర్ మైండ్ టు ఎంజాయ్ ఇట్. See, I'm a kind of a person where some reaction happens. ఆ రియాక్షన్ ని రెస్పాన్స్ గా ఎలా కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తాను. సో ఈవెన్ మా పాప సినారియో చెప్పాను కదా, ఇంగ్లీష్ పాటలు వింటూ ఉంటే ఐ వాజ్ లైక్, ఏంటి ఇది పొద్దున్న ఇంగ్లీష్ పాటలు వింటుంది, కొరియన్ పాటలు వింటుంది అన్న స్టేట్ నుంచి నౌ ఐ వెంట్ టు సచ్ అ స్టేట్ ఐ రియలీ ఎంజాయ్. దాంతోపాటు కూర్చొని నేను వింటూ ఉంటాను, అరే నాకు ఇలాంటి ఈ జానర్ ఇంకో పాట చెప్పరా, నాకు ఈ సింత్ జానర్ ఇంకో పాట చెప్పు నాకు. సో దట్ ఈస్ సంథింగ్. సహస్ర. సో నెక్స్ట్ సింగర్ ఇంకైతే ఎలాగో తను పాడుతూ తీగ వీటన్నిటి వరకు వచ్చి. నేనంటే ఇప్పుడు 10th క్లాస్ వచ్చింది తను. 10th క్లాస్ తెలిసిందే సినారియో, కష్టమైన సినారియో. ఆబ్వియస్లీ ఆ ప్రెషర్ ఉంది తనకి. సైమల్టేనియస్లీ తను సింగింగ్ కూడా చేస్తోంది. షీ హ్యాస్ గాట్ అ గుడ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ పర్ఫార్మెన్స్. సో అది నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను అన్నమాట, ఐ డోంట్ స్టాప్ ఇట్. కానీ అదే వెళ్ళు అని అనడం మానేశాను.
ముందు అనేవాడిని, అది నేను అనడం మానేసాను. ఎందుకంటే నౌ ఐ అండర్స్టూడ్ దాట్ హౌ షీ ఇవాల్వ్స్. ఒక పువ్వు ఇలా వెళ్తున్నది అంటే, అరే ఈ పెటల్ కొంచెం వంకరగా ఉంది కదా, స్ట్రేట్ చేద్దాం అని మనం తోస్తుంటే విరిగిపోతుంది. ఇఫ్ ఇట్ గోస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పర్సెప్షన్, ఇట్స్ యువర్ ఓన్ బ్యూటీ. నీకు సడన్గా అప్పుడు బ్యూటిఫుల్ అనిపించకపోవచ్చు, కానీ అది అలా గ్రో అవుతున్నదంటే ఆ బ్యూటీ, దాన్ని ఇన్నేట్ బ్యూటీ అది. సో అది అర్థం చేసుకొని నేను ఇంకా ఐ స్టాప్డ్ బెండింగ్ ఇట్ అనమాట. యాక్చువల్లీ బాగా చెప్పారు. ప్రాబ్లీ ఈ జనరేషన్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని అప్బ్రింగింగ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు చాలా చాలా మోర్ ఓవర్ ఏంటంటే జెన్ జీ ఈజ్ సో సెల్ఫ్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్. They know what they want. They have a clarity. They don't take shit. Correct. Actually, నిన్నే we were traveling from Srisailam back. తనకి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉందని ఎవరితోనో వాడు ఫ్రెండ్తో మాట్లాడుతుంది అనమాట. షీఈస్ ద లీడర్ ఫర్ ద ప్రాజెక్ట్ వర్క్. వాడు చేయలేదు ఇంకా. వాడితో మాట్లాడే విధానం చూస్తుంటే ఐ వాజ్ లైక్ షాక్డ్. ఓ గుడ్, అచ్చా మనం చేయలేకపోయాం. ఫుల్ క్లారిటీ. అయ్యో ఫుల్ క్లారిటీ. దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దే ఆర్ స్పీకింగ్. మనమేమో ప్రతి మాటకి మొహమాటం పడ్డాం. మన జనరేషన్ అనుకుంటారేమో. సో ఆ రకంగా ఇట్స్ గుడ్ లెర్నింగ్ ఫర్ us. లెర్నింగ్ ప్రాసెస్ ఎవ్రీ డే. వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం, మన నుంచి వాళ్ళు నేర్చుకోవడం ఎక్కువైంది. యా అబ్సల్యూట్. అండ్ ఫైనలీ అబౌట్ యువర్ యాక్టింగ్ ఇన్ యూఫోరియా. క్రిటిక్స్ ద్వారా చాలా అప్రిషియేట్ చేయబడ్డ సినిమా. యాక్చువల్లీ నాకు ఆపర్చునిటీ నీలిమా గారు, హిస్ డాటర్, ఆవిడ ద్వారా వచ్చింది. దాంట్లో గుణశేఖర్ గారిని కలిసినప్పుడు యాజ్ అ సింగర్ హీ న్యూ మీ, డిస్కస్ చేసుకున్నాం. బట్ క్యారెక్టర్ వైజ్ పర్సనాలిటీ చూసారు నాది. అంటే హీ రీఅసెస్డ్ మీ అగైన్ అండ్ హీ సెడ్, నాతో కాస్త మాట్లాడారు, నా హిస్ట్రియానిక్స్ ఎలా ఉన్నాయి అర్థం చేసుకున్నారు. దెన్ హీ సెడ్, ఐ హ్యావ్ a specific role for you that will suit you very well అని. అది ఇట్ వాజ్ రూల్ ఆఫ్ అ డిఫెన్స్ లాయర్. ఎవరైతే రేపిస్ట్స్ ఉంటారో, 5 రేపిస్ట్స్, వాళ్ళని డిఫెండ్ చేసే రోల్ అనమాట. ఇట్ వాజ్ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఒకటి నా పర్సనాలిటీకి టోటలీ భిన్నం అది. సో అక్కడ అగైన్ ఛాలెంజ్. ఐ వాజ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది, చాలామంది చూశారు. నాకు వేరే మెసేజెస్, స్క్రీన్ షాట్స్, నేను సినిమాలో చూస్తున్నావు, అందరూ అప్రిషియేట్ చేయడం, దట్ ఈస్ వన్ పార్ట్. అనదర్ పార్ట్ నాకు చాలా ఇష్టమైన పార్ట్ ఇన్ అ వే ఏంటంటే, వన్ ఆఫ్ మై కొలీగ్స్, ఆయన తెలిసిన లేడీ ఫ్రెండ్ ఎవరో మెసేజ్ ఫార్వర్డ్ చేశారు నాకు. సందీప్, నీ గురించి మా ఫ్రెండ్ చాలా ఫీల్ అయిపోయింది చూడు అని మెసేజ్ పెట్టారు అన్నమాట. ఆవిడ ఏం రాసిందంటే, సారీ రాంబాబు గారు, మీ ఫ్రెండ్ ఆ రోల్ చేయకుండా ఉండాల్సింది. ఆయన కూడా కూతురు ఉంది కదా, ఆయన ఇలాంటి రోల్, ఆయన ఈ రోల్లో చూడడం నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. సో అది ఒక రకంగా కాంప్లిమెంట్ ఫర్ మీ. అంతేగా. ఎందుకంటే ఒకవేళ ఆ రోల్లో నేను అలా కనెక్ట్ అయ్యాను, అంత కోపంతో కనెక్ట్ అయ్యాను అంటే నేను ఆ రోల్ కరెక్ట్గా చేశానేమో అన్న భావన. 100%. నాకు ఒక మంచి ఫుల్ఫిల్లింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాది మోనోలాగ్ ఉంటుంది అనమాట. ఒకటి సింగిల్ షాట్లో తీసుకోవడం జరిగింది. అది చాలా పెద్ద డిఫరెంట్ డైలాగ్స్ ఉంటాయి. ఆ డైలాగ్స్ సింగిల్ షాట్లో నేను అన్నీ మెమరీలో ఉంచుకోవాలి, ప్రాపర్ పాజెస్ ఇవ్వాలి, అన్నీ చేయాలి. అది అయిన తర్వాత గుణశేఖర్ గారు వెరీ గుడ్ అని కట్ చేసి ఇంకా నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయారు. సాధారణంగా ఆయన ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే, అతను ఈ చిన్నది ఏదైనా అయినా కూడా ఆయన మళ్ళీ ఒక్కొక్క ఫ్రేమ్లో ఒక చిన్న బాటిల్ ఇటు వస్తున్నది అంటే జరపడానికి 1 hour పోయినా కూడా పర్లేదు, అంత పర్ఫెక్షనిస్ట్ అంటారు. సో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి, సార్ ఫస్ట్ టైం వెరీ గుడ్ అన్నారు సార్, చాలా రోజుల తర్వాత అన్నారు. ఐ వాజ్ లైక్, ఓకే ఠీక్ హై, లెట్ మీ టేక్ ఇట్ పాజిటివ్లీ. బట్ అక్కడ ఉన్న ఎవరైతే యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి, సార్ మీ ఉచ్చారణ ఎంత బాగుంది సార్, ఇలాంటి ఉచ్చారణ మేము ఫస్ట్ టైం వింటున్నాను సార్, అద్భుతం మీరు రికార్డ్ చేశాను సార్, కావాలంటే రికార్డ్ చేశాను, నాకు ఫార్వర్డ్ చేయండి అని. సో దీస్ ఆల్ థింగ్స్ గివ్ అ లిటిల్ మోర్ బూస్ట్. ఓకే ఫైన్ ఠీక్ హై, ఓకే వీఆర్ ఆన్ ద రైట్ పాత్ అని.
సో యా, యాక్టింగ్ వైజ్ ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా? యాక్టింగ్ వైజ్ యా, దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ ఇన్ పైప్ లైన్, డిస్కషన్స్ అవుతున్నాయి. అండ్ యా, ఎక్సైటింగ్. నేను కూడా ఐఎమ్ హోనింగ్ మై సెల్ఫ్ టువర్డ్స్ దాట్. సో ఇంక ఈ పడవలు ఇలా కంటిన్యూస్గా బోల్డ్ అని పడవలు కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటాయి. ఓ పక్క జాబ్, ఓ పక్క యాక్టింగ్, ఓ పక్క సింగింగ్. అది ఎప్పటిదాకా అన్నది, ఏది ఎలాగా అన్నది ఆయన చేతిలోనే. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎందుకంటే ప్రతిసారి అడుగుతుంటారు జనాలు, ఎలా మేనేజ్ చేస్తున్నావు అబ్బా ఆఫీస్ సింగింగ్, ఎలా మేనేజ్ చేస్తున్నావు అంటే నేను ఒకటే అంటాను, నేను చేయట్లేదు, ఆయనే చేస్తాను, ఆయన చేపిస్తున్నారు, ఆయనే చూసుకుంటారు. లవ్లీ సందీప్ గారు, లవ్లీ టాకింగ్ టు యూ. అండ్ మీ గురించి ఇంకా ఎన్నో విషయాలు తెలియడం కూడా చాలా, తెలుసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఈరోజు పాడ్కాస్ట్ లో. అండ్ ఇట్ వాస్ జస్ట్ లైక్ ఫ్లో, అంతే, ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోయింది, అన్స్క్రిప్టెడ్, ఎక్కడ అన్స్క్రిప్టెడ్. అలా మీరు కూడా మీ మెమరీస్ లోకి వెళ్ళిపోయారు. అండ్ నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీరు అలా వెళ్ళిపోతేనే ఇంత బెటర్గా షేర్ చేయగలుగుతారు. It happens only with a few people. Very true. Thanks to you. Thank you. Thank you. Do subscribe to Unscripted with Joe, ఎందుకంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాది, నిజంగానే అన్స్క్రిప్టెడ్, ఊరికే ఏదో మాట వరుస కోసం చెప్పలేదు. బికాస్ ఇట్స్ అన్స్క్రిప్టెడ్, దట్స్ వై ఇట్స్ టైటిల్ అన్స్క్రిప్టెడ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో విషింగ్ సందీప్ గారు వన్స్ అగైన్ ది బెస్ట్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, విచ్ పార్ట్ ఆఫ్ ద వీడియో మీకు బాగా నచ్చిందో ఒక కామెంట్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ బ్రాండ్స్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే unscriptedwithjoe@gmail.com కి ఒక మెయిల్ డ్రాప్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.